సాయిరామ్. బాబా అంటున్నారు, ఎవరి గురించి తప్పుగా మాట్లాడవద్దు అంటున్నారు. ఎవరి గురించి తప్పుగా మాట్లాడవద్దు. మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, ధర్మాచరణలో ఆత్మవిమర్శన ఒక్కటే తగి ఉన్నది. ధర్మాచరణలో ఆత్మవిమర్శన ఒకటే తగి ఉన్నది. మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎక్కువగా దానికి ఆపోజిట్గా చేస్తూ ఉంటాం. ఆత్మవిమర్శ కంటే కూడా మనం బయట వాటిని విమర్శిస్తూ ఉంటాం అన్నమాట. కానీ మనకి శ్రేయస్సు కలగాలి, మనలో ఉన్న బలహీనతను తెలుసుకొని మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము, ఇవన్నీ మన ప్రవర్తన గమనించాలంటే ముందు మనల్ని మనం విమర్శన చేసుకోవాలన్నమాట. మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, మనకి మన గురువు ఎలా చెప్పారు, ఎలా ఉండమన్నారు, ఎలా మాట్లాడమన్నారు, ఇవన్నిటినీ మనం అవి చేసుకుంటే అది ఒకటే తగి ఉన్నదట. అది మాస్టర్ గారు చెప్తుంది. మనం ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నాము, ధర్మాచరణలో ఉన్నాము అన్నప్పుడు ఆత్మవిమర్శన ఒకటే తగి ఉన్నది. సాటివారి గుణదోషాలను నిరంతరం చింతించడం వల్ల అది నిజమైన అబద్ధమైన సాయి అందరిలో ఉన్నాడనే వివేకాన్ని కోల్పోయి మనస్సు నిరంతరం రాగద్వేషాలకు నిలయమవుతుంది అంటున్నారు మాస్టర్ గారు. అంటే పక్కన వాళ్ళతో మనకి అసలు సంబంధమే లేదు. మన ఆచరణలో ఉన్న వాటిని మనం విమర్శించుకొని మనల్ని మనం సరి చేసుకుంటూ ఉండటానికే ప్రయత్నించాలి. అది ఒక్కటే తగి ఉన్నదట. అసలు రెండోది చెప్పట్లేదు. రెండోది మాస్టర్ గారు అంటున్నారు, ఒకవేళ సాటివారి ఒక గుణదోషాలను నిరంతరం చింతించడం వల్ల అది నిజమైన అబద్ధమైన సరే, మనం వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అందులో మనం అనుకున్నట్టుగా వాళ్ళ ప్రవర్తన బాగాలేదనో, లేకపోతే చెడ్డ స్వభావం అనో, ఇంకోటనో మనకి, ఎందుకంటే పక్కన వాళ్ళలోని లోపాలు ఇవే కనపడతాయి, మనలోనేమో మంచి గుణాలు కనపడతాయి మనం చెప్పుకోవడానికి. పక్కన వాళ్ళలో నుంచి మాత్రం మనకి చెడ్డ గుణాలు మాత్రమే కనపడతాయి ఎక్కువగా. ఎందుకని మనం గొప్పగా ఉంటాం, మనకంటే అందరు తక్కువగా కనపడుతూ ఉంటారు. కాబట్టి సాటివారి గుణదోషాలు ఒకవేళ మనం అలా నిరంతరం చింతన చేస్తూ ఉన్నాం అనుకోండి, అది ఒకవేళ నిజమే అవ్వచ్చు. వాళ్ళు నిజంగా వాళ్ళకి చెడు ప్రవర్తనే ఉండవచ్చు, లేకపోతే వాళ్ళ స్వభావం మంచిది కాకపోవచ్చు, లేకపోతే 10 మందిని ఇబ్బంది పెడుతూ ఉండవచ్చు. అయినప్పటికీ కూడా మాస్టర్ ఏం చెప్తున్నారు, వాటి గురించి మనం చింతన చేయటం వల్ల మనం చింతన చేసే విషయం నిజమే అయినప్పటికీ కూడా అందరిలో సాయి ఉన్నాడనే వివేకాన్ని కోల్పోతుంది మనస్సు అంటున్నారు. ఎందుకని మనం అందరిలో సాయి ఉన్నారన్నప్పుడు అలా మాట్లాడటానికి అవకాశమే లేదు. ఇప్పుడు మనం ఇంతకు ముందు చెప్పుకున్నది కూడా ఓం అరిషడ్వర్గ వినాశకాయ నమః అంటే అందులో ఎలా మనలో ఉన్న అరిషడ్వర్గాన్ని నశింపజేస్తారు సాయి అంటే, మనలో ఉన్న వేరుభావాన్ని తొలగించి అంతటా ఆయనే ఉన్నారని అనుభవాన్ని ఇచ్చిన దాన్ని ఇవ్వటం ద్వారా. అంటే అన్ని రూపాలు తనవే. అందుకే మాస్టర్ గారు అంటారు, ధ్యానంలో కూర్చొని అన్ని రూపాలు నీయేనయ్యా అని పూజ చేస్తూ ఉంటారు, అలానే అన్ని రూపాలు నీవేనమ్మా అని పూజ చేస్తూ ఉంటారు. బయటికి రాగానే వాళ్ళిట్లా వీళ్ళిట్లా, ఎక్కడ దాకా ఎందుకు, ఇంట్లో పిల్లవాడు మనం ధ్యానం చేసుకునేప్పుడు పూజ చేసినప్పుడు గొడవ చేస్తున్నాడని మనకి వాడు ధ్యాన భంగమో పూజా భంగమో కలిగిస్తూ ఉన్నాడు, డిస్టర్బ్ చేస్తున్నాడని వాడిని తిడుతూ ఉంటాం. మరి పూజలోనేమో అన్ని రూపాలు నీవే, నువ్వు తప్పితే అన్యంగా ఏమీ లేదు అని మనం ఎవరికి చెప్తున్నాం, బయటకు వచ్చి మనం ఎవరిని తిడుతున్నాం అంటారు. అంటే మనది మాటగా ఉంటుందే తప్పించి నిజానికి ఆచరణలో లేని పూజలు అనమాట మనవి. అది మాస్టర్ గారు మనకి చెప్తున్నది. అంటే అన్ని రూపాలు ఆయనవేనని గుర్తుపెట్టుకోవటం మనం మర్చిపోతూ ఉన్నాం. అందుకని బాబా ఏం చెప్పారు, నీ చూపు ఎక్కడ పడితే అక్కడ నేనున్నాను గుర్తుంచుకో అన్నారు. అది ఈ విశ్వం అంతా కూడా తన రూపమే అని అలా అనుభవం ఇవ్వగలిగిన వాడే గురువు. అంతే తప్పించి వేదికలకి ప్రవచనాలు లేకపోతే మనకి పెద్దవాళ్ళ నుంచి గ్రంథాలు బాగా చక్కగా చదువుకొని మనకి చెప్పగలిగిన వాళ్ళు గురువులు కాదు. అది మనం గమనించాలి. వాళ్ళు మనకి విషయాన్ని చేరవేసిన వాళ్ళు గురువులు కారు. గురువు అనేవాడు ఎలా ఉంటారు అంటే, ఈ విశ్వంలో తను తప్పితే అన్యంగా లేదు అన్న అనుభవంతో ఉంటూ అటువంటి అనుభవాన్ని ఇవ్వగలిగిన వాడు. అందుకే మాస్టర్ గారు అంటారు, కృష్ణుడు కానివ్వండి, బాబా కానివ్వండి, వీళ్ళు గురువులు అయ్యారు తప్పించి ఇంతకంటే భగవద్గీతను చక్కగా రికార్డ్ చేస్తే, ప్లే చేస్తే అద్భుతంగా పలికేది గురువు కాలేదు. అలాగే ఇవాళ మనం గురువు ఎలా ఉంటారో తెలుసుకోవాలి. అందుకని ఇక్కడ మనకి మాస్టర్ గారు చెప్పింది ఏంటి, అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారని అనుభవం ఇవ్వటం ద్వారా మనం ఎవరితో ప్రవర్తించినా అది గురుస్వరూపమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రవర్తించడం ద్వారా మనలో వారి గుణగణాలని మనం చింతన చేయడం ఇలాంటివి. అంటే వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళు అట్లా అంట, వీళ్ళు ఇట్లా అంట, మనకు ఆసక్తి కలిగించేదన్నీ ఇలాంటి విషయాలే. ఎందుకంటే మనకి సహజంగా మనం ఉండే సమాజంలో మన చుట్టూ మనతో పాటు ఇలాంటి వాళ్ళే ఉన్నారు. అదే మనకి మన చుట్టూ దీనికి విరుద్ధంగా ఉండేవాళ్ళు, సాధన చేసుకునేవాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, అరే మనం ఎంత వెనక్కిపడి ఉన్నాం, మన ఒక్కళ్ళమే సాధన చేయం కాబోలు అనిపిస్తుంది.
వాళ్ళందరూ ఇలాంటి పవిత్రమైన జీవితం గడుపుతున్నారే, మనకేంటి ఇలా లేదనిపిస్తుంది. అదే మన చుట్టూ 24 గంటలు పార్టీలకో లేకపోతే చిట్చాట్కో తిరిగే వాళ్ళు ఇలా ఉన్నారనుకోండి, మనమేంటి ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నాం అనిపిస్తుంది. అంటే ఇవి మనల్ని ఎంతగా పనిచేస్తే ఒకసారి ఆలోచించుకుందాం. అందుకని సాటివారి గుణదోషాలు నిరంతరం చింతించడం వల్ల అది నిజమైన అబద్ధమైన, మనం అనుకునే మాట మనకి ఎవరో చెప్పారు, మనం కూడా అనుకోవట్లేదు, ఎవరో చెప్పారు వింటూ ఉన్నాం, అది నిజమైన అబద్ధమైనా కానీ సాయి అందరిలోనూ ఉన్నాడనే వివేకాన్ని కోల్పోయి, ఎందుకని వాళ్ళ రూపము గుణమే గుర్తుంటుంది మనకి, అంతటా వ్యాపించి వాళ్ళలోనూ అదే చైతన్యం ఉంది అన్న విషయం మనం మర్చిపోతాం. అందుకని అందరిలో ఉన్నాడన్న వివేకాన్ని కోల్పోయి మనస్సు నిరంతరం రాగద్వేషాలకు నిలయమవుతుంది అంటున్నారు. ఇక ప్రేమకు కరుణకు చోటెలా లభిస్తుంది అని మాస్టర్ మనల్ని ప్రశ్నిస్తుంది అనమాట. ఇక ప్రేమకి కరుణకు చోటెలా లభిస్తుంది. చూడండి, బాబా మనకి అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారనే అటువంటి దివ్యమైన అనుభవాలు ఇవ్వటానికి కారణం ఇదే అనమాట. మాస్టర్ అంటారు, ధర్మాన్ని ఆచరించాలంటే, ధర్మాచరణలో అన్నారు కదా, ధర్మాన్ని ఆచరించాలంటే అసలు సాధ్యమే కాదు. ఎందుకని, మన నుంచి అన్నీ వేరుగా కనపడుతున్నప్పుడు ధర్మంగా ఉండడం ఎలా సాధ్యమవుతుంది మనకి? ఒకళ్ళ పట్ల ఒకరిని మోసం చేయాలనే ఆలోచన కానివ్వండి, లేకపోతే మనమే బాగుండాలనే ఆలోచన కానివ్వండి, లేకపోతే మనం బాగుంటే చాలనుకునే ఆలోచన కానివ్వండి, పక్కన వాళ్ళ గురించి ఆలోచించకపోవటం, ఇవన్నీ మనకి సాధ్యం కానట్టుగా ఉండిపోతాయి. కానీ మాస్టర్ గారు అంటారు, ధర్మాన్ని ఆచరణ చేయాలి అంటే అన్ని రూపాల్లోనూ తన గురువే నిండి ఉన్నాడు, తనలోనూ తన బయట అన్ని రూపాల్లోనూ తన గురువే నిండి ఉన్నాడు, అన్ని రూపాలకి ఆధారం ఆయనే అని గుర్తింపు ఉన్నప్పుడు మాత్రమే ధర్మాచరణ సాధ్యమవుతుంది అన్నారు. అందుకని అసలు ఏది తీసుకున్నా కానీ ఈ అంతటా గురువే, లేదంటే మనం వేరు అన్న భావమే మన అజ్ఞానానికి ప్రథమ కారణం అన్నమాట. నేను వేరు అనగానే నేను అన్న అహంకారమే మనకి ఈ వేరు భావం. అందుకే బాబాయ్ ఏమన్నారు, నేను అనే అడ్డుగోడను కూలదోస్తే చాలు అన్నారు. అంటే ఆ ఒక్క నేను ఎంత మనల్ని ఎలాంటి స్థితికి తీసుకొస్తుందో చూడండి. మనం అనుకునే నేను అహంకారపూరితంగా ఉండి అజ్ఞానజనితమై ఉండి మన నుంచి అంతటా వ్యాపించి అన్ని రూపాల్లో ఉన్న పరమాత్మ చైతన్యాన్ని మన నుంచి వేరు అన్న భావంతో మనకి అనుభవంలోకి తీసుకొస్తూ, ఇక దాని ద్వారా మనం రాగద్వేషాలకు మనం బానిసలమయ్యి ఇలా నిరంతరం సాటివారి దోషాల గురించి వాటి గురించి మాట్లాడుకోవటం వల్ల అందరిలో సాయి ఉన్నాడన్న వివేకాన్ని కోల్పోతాం మనం. అది నిజమైన అబద్ధమైన మనకి అనవసరం అంటున్నారు. అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారని గుర్తుపెట్టుకోవటం. అందుకని బాబా చెప్పిన విషయం మళ్ళీ గుర్తుపెట్టుకుందాం, ఎవరి గురించి తప్పుగా మాట్లాడవద్దు అని బాబా సూక్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మాస్టర్ గారిని ఒక భక్తురాలు ఈ ప్రశ్న వేశారన్నమాట. మాస్టర్ గారు, నాకు గురుచరిత్ర చదువుతూ ఉంటే ఒక సందేహం వచ్చింది. శ్రీగురుడు పతివ్రత భర్తను నీడవలే వెంట నుండి ఏ విధంగా సేవ చేస్తుందో అదేవిధంగా శిష్యుడు గురువుని సేవించి ముక్తి పొందాలి అని చెప్పారు. యదుమహారాజుకు అడవిలో కనిపించిన అవధూత భ్రమరకీట న్యాయం గురించి చెప్తూ, సదా నేను గురువునే ధ్యానించి నేను గురువంతటి వాడనయ్యాను అన్నాడు. ఇవి రెండు నాకు పరస్పర విరుద్ధంగా తోస్తున్నాయి. శ్రీగురుని మాట ప్రకారం అయితే సదా గురు సన్నిధిలోనే ఉండాలి, కానీ ఈ అవధూత ప్రకారం అయితే గురువుని తలుచుకుంటే చాలు కదా, ఈ సందేహం తీర్చండి అని. ఇంకో ప్రశ్న ఏంటంటే, మాస్టర్ గారు, ఈ మధ్య నా మనసు ఎప్పుడు మిమ్మల్ని తలుచుకుంటూ మీ సన్నిధిలోనే తిరుగుతూ ఉంటుంది. మిమ్మల్ని నా గురువుగా భావించుకుంటూ ఉన్నాను, కాబట్టి మీరు నాకు మీ సేవ చేసుకునే అదృష్టం కల్పించండి అని. గమ్మత్ ఏంటంటే, ఈ ప్రశ్న వేసిన వాళ్ళు ఎవరో కూడా తెలుసు మాకు, వాళ్ళతో కలిసి సత్సంగం చేసుకునే అదృష్టం కూడా కలిగిందనమాట. గుంటూరు నుంచి జయప్రద గారని. ఎంత గురుభక్తి అంటే మనకి ఆశ్చర్యం వేస్తుంది. మనమేమో ఎంతసేపటికి మెటీరియలిస్టిక్గా ప్రోగ్రెస్ అవుతున్నామా అనే దాని గురించి ఆలోచిస్తూ, ఉన్నతి అంటే దీని గురించి ఆలోచిస్తుంటాం, కానీ గురువు గురించి ఎంత తపన పడేవాళ్ళు ఉన్నారా అనిపించేట్టుగా ఉంటుందన్నమాట. వాళ్ళకి తగ్గట్టుగానే అనుభవాలు కూడా వాళ్ళకి అలా కలుగుతూ ఉండేవి. మాస్టర్ గారితో పరిచయం కానివ్వండి, వాళ్ళ సన్నిధి కానివ్వండి, వాళ్ళ రక్షణ ఇప్పటికీ కూడా ఎప్పటికీ వాళ్ళకి లభిస్తూనే ఉంటుందన్నమాట. అట్లా దానికి మాస్టర్ ఏం చెప్తున్నారంటే, గురుచరిత్ర గురించి అడిగిన ప్రశ్నకి, పూర్వపుణ్యము ప్రారబ్ధము గురువుకి భౌతికంగా దగ్గరగా ఉంచితే పతివ్రత భర్తను సేవించినట్లు గురువుని సేవించడము, ప్రారబ్ధ రూపమైన గురుకృప భౌతికంగా మన శ్రేయస్సును కోరి దూరంగా ఉంచితే అప్పుడు భ్రమర క్రీటక న్యాయము కర్తవ్యాలు అంటున్నారు.
చూడండి, అంటే ఒకవేళ మాస్టర్ ఎంతగా ఇదిగా చెప్పారంటే, ఒకవేళ మన పూర్వపుణ్యం వలన, అంటే అన్నిటికంటే దుర్లభం ఏంటంటే సద్గురువు యొక్క సన్నిధి. మన గురువు యొక్క సన్నిధి లభించడం అన్నిటికంటే దుర్లభం. మనకి మనం అనుకునే సిరులు, సంపదలు, లేకపోతే అవి ఇవి ఎన్నైనా ప్రాప్తించవచ్చు మన జీవితంలో. కానీ నిజమైనటువంటి ఒక పూర్ణ పురుషుడి దర్శనం కానివ్వండి, వాళ్ళ సన్నిధి, వాళ్ళ కృప లభించడం అన్నిటికంటే దుర్లభం. అందుకని ఒకవేళ మన మాస్టర్ అంటున్నారు, పూర్వపుణ్యము మన ప్రారంధం కనుక గురువుకి భౌతికంగా దగ్గరగా ఉంచితే, మనం ఆ పూర్వపుణ్యం మనం గతంలో చేసుకున్నటువంటి గురుసేవ వల్ల కానివ్వండి, అంతకుముందు చేసుకున్న కర్మల వల్ల, అంటే పుణ్యకర్మల వల్ల, ధర్మాచరణ వల్ల, ఇట్లా మనల్ని కనుక గురువుకి భౌతికంగా దగ్గరగా కనుక ఉంచితే, పతివ్రత భర్తను సేవించినట్లు గురువుని సేవించడం. అంటే పతివ్రత ఎట్లా భర్తను సేవిస్తుందో అలా గురువుని సేవించాలి. అలా కాకుండా ఒకవేళ ప్రారంధ రూపమైన గురుకృప భౌతికంగా మన శ్రేయస్సును కోరి దూరంగా ఉంచితే, అంటే మనలో పరిపక్వత లేనప్పుడు ఏమవుతుంది, గురువు యొక్క సన్నిధి లభించినా కానీ దాన్ని సద్వినియోగం చేసుకోలేక ఎలా పనిచేస్తుంది మనసు, అరే మాస్టర్ గారు కూడా మనలాగే ఉన్నారే, ఆయన కూడా మనలాగే సింపుల్గా ఉన్నారే, మనలాగే తిరుగుతున్నారు, మనలాగే తింటూ ఉన్నారు, ఆయనకి కుటుంబం ఉంది, ఇలాంటి ఆలోచనలు తీసుకొస్తుంది. అంతే తప్పించి అరే మాస్టర్ గారు ఎలాంటి స్థితిలో ఉన్నారు, ఎంతటి సమర్థులు, అంతటా వ్యాపించి ఆయనే ఉన్నారు, ఆయనకి ఎలా అనుభవం ఉంది, మాస్టర్ గారు తన దగ్గరికి వస్తే నా అరుణాచలం దర్శించినట్లే, వెళ్ళకపోయినా ఇక్కడికి వస్తే అరుణాచలం వెళ్ళినట్లే అని చెప్పగలిగేంత స్థితిలో ఉన్నారు. మళ్ళీ ముందు మాట రాస్తూ సాయి సన్నిధిలో మీరున్న చోటు, అంటే అంతటా వ్యాపించి ఉన్నాను, సర్వత్రా ఉన్నాను అని చెప్పగలిగే స్థితి గురించి మనసు ఆలోచించకుండా మానవ రూపంలో మనకి దగ్గరగా ఉంటే, మన అజ్ఞానం వలన గురువును కూడా మనం వాళ్ళ ఆంతర్యాన్ని కాకుండా, ఇప్పుడు సాయినాథుడే ఉన్నారు, సాయినాథుని మాస్టర్ గారు అంటారు 60 సంవత్సరాలు భౌతికంగా ఉంటే 40 సంవత్సరాల పాటు ఆయన నిజంగా గుర్తించి సేవించిన వాళ్ళు అరుదు అంటారు. వచ్చిన వాళ్ళందరూ ఆయనకంటే మనమేదో విద్యావంతులు అని, మనం చదువుకున్నామని, ఈయన ముస్లిం ఫకీర్ అని, అరే ప్రకృతి అంతా ఆయన పాదాల దగ్గర ఉండి, ఆగు అంటే వర్షం ఆగుతోంది, రగిలే అగ్ని ఆగుతోంది, ఒకే చోట నుంచి నిప్పు నీరు తీస్తున్నారు, లోపల నుంచి పేగులు తీసి కడిగి మళ్ళీ ఆరబెట్టి తిరిగి లోపలికి వేసుకుంటున్నారు. ఇవన్నీ గుర్తించని స్థాయిలో ఉంటుందన్నమాట మన మనసు. అక్కడే కనుక ఉంటే, అంటే సద్గురు యొక్క సన్నిధి మనకి పరిపక్వత లేకుండా మనకి లభించినా కానీ మనకి అది ఉపయోగయుక్తంగా కాకుండా పోతుందన్నమాట. అందుకని మాస్టర్ అంటున్నారు, ఒకవేళ మన ప్రారంధ రూపమైన గురుకృప భౌతికంగా మన శ్రేయస్సును కోరి దూరంగా ఉంచితే, అంటే అందుకని మన శ్రేయస్సును కోరి దూరంగా ఉంచితే అప్పుడు భ్రమర కీటక న్యాయము, అంటే అది ఆయన్నే చింతన చేస్తూ ఆయనలాగా అయిపోయాను అటువంటిది. అంటే ఎక్కడున్నా కానీ ఆయన గురించే తలుచుకుంటూ ఆయన యొక్క స్మరణ చేస్తూ అని మాస్టర్ చెప్తున్నారు. అంటే ప్రత్యక్షంగా గురువు యొక్క సన్నిధి లభిస్తేనేమో పతివ్రత తన భర్తను సేవించినట్లు గురువుని సేవించాలి. అలా కాకుండా మన శ్రేయస్సు కోసం భౌతికంగా గురువు యొక్క సన్నిధి లభించకుండా మనల్ని ఆ గురువుకి దూరంగా ఉంచితే, అంటే ప్రత్యక్ష సన్నిధి లభించకుండా కనుక అయితే అప్పుడు మనకి భ్రమర కీటక న్యాయం వర్తిస్తుంది. అది మన కర్తవ్యం అంటున్నారు మాస్టర్ గారు. తర్వాత రెండో ప్రశ్న ఏంటి, నేను ఎప్పుడు మిమ్మల్ని తలుచుకుంటూ ఉన్నాను, నేను మిమ్మల్ని నా గురువు అనుకుంటూ ఉన్నాను. చూడండి, మనం అనుకున్నాం గురువు దగ్గర ఉండే గొప్ప ఏంటంటే మనం ఆయన్ని తలుచుకొని భక్తులు అవటం ఉండదు. మనం ఈ దేనికోసం ఎదురు చూస్తున్నామో అదే మనకి గురు రూపంలో మనకి దర్శనం అయ్యేసరికి మన ప్రయత్నం లేకుండానే మన మనసు ఆయన వైపుకి వెళ్ళిపోతుంది అనమాట. మనం అనుకుంటాం మనకి భక్తి కలిగింది, మనం మహాభక్తులు అని మనం సర్టిఫికేట్ ఇచ్చుకుంటూ ఉంటాం. నిజంగా గురుభక్తి తర్వాత గురు సన్నిధిని చూసిన వాళ్ళని చూస్తే మనం అసలు దేనికి పనికిరాని వాళ్ళని అప్పుడు అర్థమవుతుంది అనమాట. ఎందుకని వాళ్ళ మనసు ఎప్పుడు కొట్టుకులాడుతూ ఉంటుంది, గురువు గురించే తపన పడుతూ ఉంటుంది. ఒకసారి అది చూసి ఆయన సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత ఆయన ఎంత అంటే ఆయన యొక్క సన్నిధి వీళ్ళని ఎంతగా లాక్కుంటుందంటే, ఎప్పుడెప్పుడు మళ్ళీ వీళ్ళు అక్కడ కూర్చుంటామా, ఎప్పుడెప్పుడు ఏం అడగక్కర్లా. మాస్టర్ దగ్గరికి ఊరికే వచ్చి అలా కూర్చునేవాడట. ఎందుకు వస్తారు దూరదూరపు ఊర్ల నుంచి, డబ్బులు ఎక్కువయ్యా లేకపోతే వాళ్ళకి సమయం ఉండంటే కాదు, అక్కడ కూర్చుంటే బాగుంటుంది. అంటే గురువు యొక్క సన్నిధి అంతగా వాళ్ళని ఆకర్షితులను చేసి కట్టిపడేసేదన్నమాట. అంటే ఎప్పుడెప్పుడు మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందామా, వెళ్ళి ఊరికే కూర్చుంటే చాలు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా గడిచిపోయినా కానీ అంటే మనసు ఇంక ఏమీ కోరనవసరం లేనంత స్థితి అంత హాయిగా ఉండేట్టుగా ఉంటుందన్నమాట. అలా ఉంటుంది. అందుకని అట్లాంటి స్థితి ఒకసారి సద్గురు యొక్క సన్నిధి లభించిన తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ముందు మాస్టర్ గారు నన్ను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించరేమో అనిపించేట్టుగా అటువంటి భావం ప్రతి ఒక్కరికి కలుగుతుందట. మాస్టర్ గారి దగ్గర అదే ఎవరు చెప్పినా కానీ అసలు ఎంతగా అంటే మాస్టర్ గారికి నేనంటేనే బాగా ఇష్టమేమో అని.
అంటే ఆయన తన స్వరూపంగానే అందరిలోనూ తన గురు స్వరూపాన్ని చూస్తారు కాబట్టి మనకి ఎలాంటి వాళ్ళకి ఎవరిని చూసినా కానీ అలానే అనిపిస్తుంది అనమాట. అంటే మాస్టర్ గారికి నేనంటే చాలా ఇష్టం, అందుకే నాతో అంత అభిమానంగా అంత ప్రేమగా మాట్లాడతారు. మొదటిసారి వెళ్ళే భక్తుడు కూడా అలాంటి అనుభూతినే పొంది వెళ్ళేవాడట. అంటే కొత్త పాత అని కాదు, ఎందుకని ఆయన వేరు అన్న భావంతో చూస్తే ఆ కొత్తలు పాతలు ఇవన్నీ ఉంటాయి అట్లా. అందుకని వాళ్ళకి నిరంతరం మనసు మీ గురించి తలుచుకుంటుంది, మిమ్మల్ని నేను గురువుగా అనుకుంటున్నాను కాబట్టి మీరు నాకు మీ సేవ చేసుకునే అదృష్టాన్ని ప్రసాదించాలి అని అన్నందుకు మాస్టర్ గారు చెప్తున్నారు. జీవితంలో తృప్తికరమైన మార్గాన్ని తెలిపిన వారిపై అత్యంత శ్రద్ధ కలగటం సహజమే అంటున్నారు. చూడండి, మిగిలిన వాళ్ళైతే నీ వచ్చేసే నేనే నీ గురుదేవుడిని, ఇంకా నువ్వు రెడీ అయ్యావు సేవకని ఒక లేఖ రాసి ఉండేవాళ్ళు, ఇంకా వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకునేవాళ్ళు. కానీ నిజమైన గురువు ఎలా ఉంటారో మనకి బాబా మాస్టర్ గారు వీళ్ళ ప్రవర్తన ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. మాస్టర్ గారు అంటారు, జీవితంలో తృప్తికరమైన మార్గాన్ని తెలిపిన వారిపై అత్యంత శ్రద్ధ కలగడం సహజమే. అంటే ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని సాయి మార్గంలో తీసుకురావటం, ఆ తెలియజేయటం వల్ల మీకు తెలిపిన వారిపై అట్లా అత్యంతమైన శ్రద్ధ కలగడం సహజమే అంటున్నారు. అది మంచిదే, కానీ దేహ ప్రారంధం చేత ఏ క్షణంలో ఎక్కడుండాలో ఏం చేయాలోనన్నది అటు మానవులు పూర్వ రుణానుబంధము, ఇటు శ్రీ సాయి మనకు నిశ్చయించింది నిర్ణయిస్తాయి అంటున్నారు. అయితే అంతవరకు వాళ్ళ మీద గౌరవం కలగటం అనేది సహజమే, కానీ మనం ఆ సమయంలో ఎక్కడ ఉండాలి అనేది మన పూర్వ రుణానుబంధము. అంటే మనకి వేరే రుణానుబంధాలు ఉన్నాయనుకోండి వేరే జీవులతో, మనమేమో వెళ్ళి ఆయన సన్నిధిలోనే ఉండి, మనం ఇప్పుడు సపోజ్ గృహస్థగా ఉండి నేను ఆయన సన్నిధిలోనే ఉండాలని కోరుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, బాధ్యతల నుంచి ఇప్పుడు భర్త పట్ల కానివ్వండి, లేకపోతే చిన్నపిల్లలే ఉన్నారనుకుందాం, లేకపోతే వాళ్ళకి ఇంకా అన్ని అవసరాలు తీరలేదనుకోండి, అంటే వాళ్ళకి ఇంకా చదువులు అయిపోలేదు, లేకపోతే స్థిరపడలేదు అనుకుందాం, అప్పుడు కనుక మనం వెళ్ళి గురువు దగ్గర ఆ సన్నిధిలోనే ఉండాలి అనుకుంటే మన బాధ్యతల నుంచి దూరమైన వాళ్ళం కూడా అవుతాం అనమాట. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, మనం ఎక్కడ ఉండాలి అనేది మన పూర్వ రుణానుబంధాలు, తర్వాత సాయి మనకు నిశ్చయించింది అవి నిర్ణయిస్తాయి మనం ఎక్కడ ఉండాలనేది. మనం ఈ సమయంలో ఇక్కడ ఉండాలా, ఈ సమయంలో గురువు యొక్క సన్నిధిలో ఉండాలా, ఈ సమయంలో మరే చోట ఉండాలనేది మనకున్న పూర్వ రుణానుబంధాలు. మనం అనుకుంటాం అన్నీ మనమే ఎన్నుకున్నాం, మనమే చేసుకుంటున్నాం అనుకుంటాం. ఎందుకని మనం అజ్ఞానబద్ధంగా మనం జీవిస్తున్నాం కనుక, మనకు అంతకంటే ఏం తెలియదు కనుక. కానీ మనకి ఏర్పడే పరిచయాలు, బంధాలు, ఈ కుటుంబం, ఇవంతా కూడా గతంలో ఉన్న రుణానుబంధాల వల్లే అవన్నీ ఏర్పడతాయనే విషయం మనం గుర్తుపెట్టుకొని, మనం పూర్వకర్మ పరంగా పూర్వ రుణానుబంధంగా ఇటువంటివి, తర్వాత సాయి మనకు ఎక్కడ ఉంచాలని నిశ్చయించింది ఆ రెండు నిర్ణయిస్తాయి. అదే శ్రేయస్కరం. మన ఇష్టాయిష్టాలను వారికి సమర్పించడమే దక్షిణ. అసలు ఎంత అద్భుతమైన సమాధానం అంటే మాస్టర్ గారు, అవి ఆయన నిర్ణయిస్తాడు, ప్లస్ ఆ పూర్వ రుణానుబంధాలను అనుసరించి బాబా మనకి ఎక్కడుండి వాటన్నిటిని త్వరగా మనం ధర్మబద్ధంగా వాటిని కంప్లీట్ చేసుకోవాలో ఆయన నిర్ణయిస్తారు. అదే శ్రేయస్కరం అంటున్నారు. లేకపోతే ఏమవుతుంది, మన బాధ్యతలు నిర్వర్తించకుండా మనం ఏదో ఆధ్యాత్మికంగా కానివ్వండి ఇంకో విధంగా అనుభవాలు పొంది ఇంకా ముందుకు వెళ్ళాలనుకున్నా సాధ్యం కాదంటారు. అంటే ఇంట్లో పెళ్లి చేసుకున్న తర్వాత భార్య పట్ల, భర్త పట్ల, బిడ్డల పట్ల తమకున్న వాటిని ప్రేమగాను ప్లస్ తమ కర్తవ్యం ఎక్కడా లోటు రానియకుండా నిర్వర్తించాలి. అంతేగాని పెళ్లి చేసుకొని పిల్లలు కలిగిన తర్వాత నేను ఆధ్యాత్మికంగా నేను సాధన చేసుకుందాం అంటే నాకు వీళ్ళే అడ్డైపోయారు అనేంతటి వాళ్ళు మనకు ఎక్కువ మంది కనపడుతూ ఉంటారు. అంటే ఆధ్యాత్మిక జీవితం వేరు, లౌకిక జీవితం వేరు అని అనుకోవటం వల్ల. మాస్టర్ అంటారు, కొబ్బరికాయ కొట్టక ముందు రెండు కలిసే ఉంటాయి, కొట్టిన తర్వాత రెండు చిప్పలుగా తీసి ఇది ఆధ్యాత్మిక జీవితం, ఇది లౌకిక జీవితం అంటారంట. అందుకని ఆ రెండు వేరు అనుకొని జీవిస్తారు, కానీ జీవితం అంతా కూడా ఆధ్యాత్మిక కళగా జీవించాలి అని చెప్తున్నారు. అలా కనుక మనం ధర్మాచరణలో చెప్పినటువంటి ఈ పురుషార్థాలు సాధించాలన్నా ధర్మము, అర్థము, కామము, ఆ తర్వాతే మోక్షం. మన ఒప్పుకున్న పనులు నిర్వర్తించకుండా, మన బాధ్యతలు నిర్వర్తించకుండా మనమేదో ఆధ్యాత్మికంగా ఎదిగిపోతాము, మనం ఈ సేవతోటి ఆ సేవతోటి అనుకుంటే కనుక మనకి ఒరిగేది మాత్రం ఏమీ లేదు. మనకి ఇవన్నీ తెలియకపోవటం వల్ల మనకి మహాత్ములు ఇటువంటి విషయాలు చెప్పరు. ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళందరూ కథలు చెప్తారు, మనం అబ్బా ఇదే ఆధ్యాత్మికత అనుకొని మనం విని తరించిపోయినట్టుగా ఆనందపడిపోతూ ఉంటాం. కానీ మనకి అందుకే ఈ విషయాలు ఎవరి దగ్గర తెలుసుకోవాలని చెప్పారు, శాస్త్రాలు కానీ ఇటువంటి విషయాలు గురువు దగ్గర ఆయన చెప్పినప్పుడు ఆయన దగ్గర నుంచి వినమన్నారు. కానీ ఎవరు పడితే వాళ్ళు ఊరికే మనకి చెప్తే వినమని చెప్పలేదన్నమాట. అందుకని మన ఇష్టాయిష్టాలను వారికి సమర్పించడమే దక్షిణ.
మనకి అక్కడ ఉండాలనిపిస్తుంది, మనకి ఇక్కడ ఉండాలనిపిస్తుంది, భౌతికంగా ఉండాలనిపిస్తుంది. కానీ బాబా ఏం చెప్తున్నారు, పర్టికులర్గా ఒక భక్తుడిని, సాయిని కేవలం రూపమే అనుకుంటే నువ్వు పలానా చోటకు వెళ్ళి మత్స్యేంద్రగఢ్ వెళ్ళి తపస్సు అక్కడ చేస్తూ ఉండు, నేను నీకు అక్కడ కూడా దర్శనమిస్తాను అన్నారు. అట్లానే కొన్నాళ్ళకి ఆయన అక్కడ సాధన చేస్తూ ఉంటే బాబా దర్శనం ఇచ్చి చెప్పారట, నేను ఇక్కడ ఎందుకు పంపించాను తెలుసా, సాయి అంటే నువ్వు అక్కడున్న రూపమే అనుకుంటున్నావు, నేను అంతటా ఉన్నానని తెలియజేయడానికి నేను ఇక్కడికి పంపించాను అన్నారట. అట్లా మనకి ఏది శ్రేయస్కరమో ఆయన నిర్ణయించి ఆయన చేస్తారు. పైగా దక్షిణ ఏంటి, మనం అనుకున్నట్టుగా చేయటం కాదట, మన ఇష్టాయిష్టాలను వారికి సమర్పించడమే దక్షిణ అంటే. మన ఇష్టాయిష్టాలను అనుకున్నట్టుగా కాదు, ఆయన ఎలా ఉంచితే ఎలా ఉంచితే అలా ఉండాలి, ఎక్కడ ఉంచితే అక్కడ ఉండాలి, ఎక్కడ ఉన్నా ఆయన చింతనలో ఆయన స్మరణలో గడపాలి, ఇలా ఉండాలి తప్పించి నేను అక్కడ ఉన్నప్పుడు ఇలా చేస్తాను, ఇక్కడ ఉంటే అలా సాధ్యం అవుతుంది, ఇక్కడ ఉంటే సాధ్యం కాదు అని మనం అనుకుంటాం. కానీ మాస్టర్ గారు మనకి చెప్తుంది, మన ఇష్టాయిష్టాలను వారికి సమర్పించడమే దక్షిణ సేవ. కారణం వారి నిర్ణయము అత్యంత శ్రేయస్కరం. అంటే బాబా మనల్ని ఇక్కడ ఉంచారు, లేకపోతే మనల్ని కుటుంబ బంధంలో ఉంచారు, లేకపోతే మనకి ఈ వైవాహిక జీవితంలో ఉంచారని అన్నాం అనుకోండి, అంటే అది మనకి శ్రేయస్కరం కాబట్టి ఆయన ఉంచారు. మనకున్నటువంటి రుణానుబంధాలు లేకపోతే వీటన్నిటిని ఆయన త్వరగా కంప్లీట్ చేసి, ఆయన మనకంటే ఎక్కువ తపన పడుతూ ఉంటారు, వీడిని ఎప్పుడు నా అంతటి వాడిగా చేసుకుందామా అని. కానీ మనం ఏమనుకుంటాం, ఆయన నుంచి ఎప్పుడు ఇంకా ఏం పొందుదామా, ఏ కోరికలు తీర్చుకుందామా అని మనం చూస్తూ ఉంటాం. కానీ ఆయన మాత్రం వీటిని ఎప్పుడు నా అంతటి వాడిగా చేసుకుందామా, నాసితే వీడికి ప్రసాదిద్దామా అన్నట్టుగా ఉంటాడంట గురువు. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే మనకు కావాల్సిన అడగడం కోసమే మనం చూస్తూ ఉంటాం. అందుకని మన ఇష్టాయిష్టాలని వారికి సమర్పించడమే దక్షిణ సేవ. కారణం వారి నిర్ణయం, బాబా నిర్ణయించారనుకోండి మనకి, అది అత్యంత శ్రేయస్కరం. మనకు తెలియకనే మనకంటూ కొన్ని ఇష్టాయిష్టాలు ఏర్పడతాయి. ఆయన తత్వాన్ని నిర్ణయాన్ని అర్థం చేసుకొని ప్రీతితో హృదయపూర్వకంగా స్వీకరించి ఏ క్షణానికి ఎక్కడ ఉంటే అక్కడ మనకు విధించబడిన ధర్మాన్ని ఆయన ప్రేమపూర్వకమైన ఆజ్ఞగా స్వీకరించి నిర్వర్తించడమే భక్తి. చూడండి, అసలు భక్తి అంటే మనం అనుకున్నట్టుగా చేయటం కాదు, ఆయన మనకి ఎక్కడ ఉంచి ఏ పని చేయించినా దాన్ని మన ధర్మ కర్తవ్యంగా, అది గురువు విధించిన సేవగా దాన్ని మనం చేయటమే. అంటే ఎక్కడ ఉన్నా కానీ మనకి విధించబడిన ధర్మాన్ని ఆయన ప్రేమపూర్వకమైన ఆజ్ఞగా స్వీకరించి, అయ్యో చూడండి బాబా అనేది వచ్చి ఇక్కడ ఇసిరేసి ఇక్కడ పడేశాడు, నేను ఇక్కడ ఏం చేయాలి, అది అక్కడ ఉంటే అలా చేసిండేవాడు ఇలా చేసిండేవాడు మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే మన ఇష్టాయిష్టాలు మనం జయించలేదు కనుక, నాకు అక్కడ ఉంటే బాగుంటుంది, నాకు ఇక్కడ ఉంటే బాగుంటుంది అనే ఇష్టాయిష్టాల్లో మనం ఉన్నాం కనుక. అంటే ఎక్కడ మనకు ఏది శ్రేయస్కరమో మన గురువే నిర్ణయించి ఉంచారని, ఆయన ఆజ్ఞ మనకి శ్రేయస్కరం, ఆయన మనకి ఇవన్నీ మన శ్రేయస్ కోసం చేశారు అని ప్రేమపూర్వకంగా స్వీకరించి నిర్వర్తించడమే భక్తి అంటున్నారు. అంతే తప్పించి మనం అనుకున్నట్టుగా చేయడం భక్తి కాదంటున్నారు. మన ఇష్టాయిష్టాలని సమర్పించడమే దక్షిణ, ఆయన ఆజ్ఞని ప్రేమపూర్వమైన ఆజ్ఞగా స్వీకరించి నిర్వర్తించడమే భక్తి అంటున్నారు. కనుక నీవలా చేయడమే నా అభిమతం కూడా అంటున్నారు. అంటే మాస్టర్ గారు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సేవించుకునే అవకాశాన్ని ఇవ్వమన్నందుకు మాస్టర్ గారు ఎంతటి అద్భుతమైన సమాధానం వివరణ ఇస్తూ ఉన్నారు. పైగా ఏమంటున్నారు, బాబా ఎలా నిశ్చయించారో అలా ఉంచడమే, నువ్వు అలా చేయడమే నా అభిమతం. అయితే నన్ను గురువుగా నీవు తలుస్తుంటే మాత్రం ఒకటి గుర్తుంచుకోవాలి, నా ఆంతర్యం ఆయన అవడం వల్లనే పొట్టంలో మిఠాయి చుట్టినట్లు ఈ దేహానికి జీవితానికి ఏదైనా విలువబ్బుతుంది. ఇది మాస్టర్ గారికే సాధ్యం ఇలాంటి మాట మాట్లాడటం. మిగిలిన వాళ్ళు మనం వెళ్ళి నమస్కారం పెట్టామంటే వాళ్ళు గురువులు అయినా కాకపోయినా నిజంగానే గురువు అయినంత ఫీల్ అయిపోతారు. వాళ్ళంతటి వాళ్ళకి తెలిసినా కానీ మోసం చేస్తున్నాం, మనం గురువులం కాదు, మనకే దిక్కు లేదు అనుకున్నవాడు కూడా మీరు గురువులండి అని ఊరికే వాళ్ళు అనగానే వాళ్ళు అలానే ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ నిజమైన గురువు తాను గురువు అని ఎప్పుడు చాటుకోడు అని భగవాన్ చెప్పారనమాట. మాస్టర్ గారు కూడా ఇక్కడ అంత అద్భుతంగా చెప్తున్నారంటే, ఒకవేళ నీవు నన్ను గురువుగా తెలుస్తుంటే అంటే ఆయన యొక్క గొప్పతనాన్ని కానీ ఆయన గురుత్వాన్ని కూడా ఆయన ఏం చెప్తున్నారు, ఇది నా ఆంతర్యం ఆయన అవడం వల్ల, అంటే నాలో అంతటా కూడా సాయే నిండి ఉండటం వల్ల, నా ఆంతర్యం కూడా సాయే అవటం వల్ల పొట్లంలో మిఠాయి చుట్టినట్లు ఈ దేహానికి జీవితానికి ఏదైనా విలువ అవుతుంది. కనుక నన్ను అంటే నా దేహాన్ని ధ్యానించడం కంటే సాయిని ధ్యానిస్తేనే నాకు ఎక్కువ ప్రీతి అంటున్నారు. అంటే నేను ఆ మిఠాయి పొట్లంలో పైన కాగితం లాంటి వాడిని, అంటే నాలో నా ఆంతర్యం ఆయనే కనుక, అంటే ఆ పొట్లంలో నిజానికి మిఠాయి ఏది లోపల ఉన్నది, నేను కాగితం లాంటి వాడిని, నాలో ఆ లోపల సాయి ఆంతర్యం అది ఉండటం వల్ల మాత్రమే అది మిఠాయిలా ఉంది. అందుకని నువ్వు నా దేహాన్ని ధ్యానించడం కంటే సాయిని ధ్యానిస్తే నాకు ఎక్కువ ప్రీతి అన్నారు. ఆయన బోధ అందచేయడము ఆచరించి ఆయనను చేరడమే అందరి ధ్యేయమనే కదా నేను విశ్వసించి చెప్పేది అంటున్నారు.
ఇవన్నీ మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే అండి, మన కర్తవ్యం, మన ఇష్టాయిష్టాలు, భక్తి అంటే ఎలా ఉండాలి, నిజమైన గురువు యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, గురువు యొక్క ఆంతర్యం, తన గురువు ఎలా నిండి ఉంటారు, తన దేహానికి తన వ్యక్తిత్వానికి ఏం ప్రాధాన్యత లేకుండా నువ్వు నా గురువుని ధ్యానించడమే, అంటే నా ఆంతర్యమైన సాయిని ధ్యానించడమే నాకు ప్రీతి, నీకు శ్రేయస్కరం అని చెప్పేంత ఇదిగా ఉంటారనమాట. అంతే తప్పించి ఇంకొచ్చేసేయండి ఆశ్రమానికి తరలి వచ్చేయండి, మీరు ఇంత ఫీజులు కట్టేయండి, అక్కడ ఉంటారు, మీకు ఇవి చేస్తారు అని చెప్పేట్టుగా ఉండరు నిజమైన గురువులు. మనం నిజమైన గురుతత్వం ఎలా ఉంటుందో తెలుసుకుంటే కానీ మనం ఇవాళ ఈ లోకంలో ఇప్పుడు ఇంత మోసం జరుగుతూ ఉంటే ఎవరు గురువో ఎవరు గురువు కాదో తెలుసుకోవడం సాధ్యమవుతుందన్నమాట. అందుకు ఇది బంగారమా కాదా అని ఈ మధ్య ఇప్పుడు వచ్చే మనకి 1 గ్రామా రోడ్డు గోల్డా తెలుసుకోవాలంటే బంగారం ఎలా ఉంటుందో తెలిస్తే మాత్రమే అప్పుడు మనం దాంతో పోల్చి చెప్పగలం అనమాట. అట్లా నిజమైన గురువు యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నది, గురువు ఎంత ప్రేమగా ఉంటాడు, ఎలా చేస్తారు, ఆయన యొక్క సర్వజ్ఞత్వం ఎలా ఉంటుంది, సర్వాధిపత్యం ఎలా ఉంటుంది, అంతటా అంటే పంచభూతాల పైన తానే అయి ఉంటాడనమాట. మళ్ళీ వాటి మీద ఆధిపత్యం అంటాం కొండో అవి కూడా తానే అయి ఉంటాడు అని. అందుకని మాస్టర్ అంటున్నారు, నువ్వు నన్ను ధ్యానించడం కంటే, నా దేహాన్ని ధ్యానించడం కంటే సాయిని ధ్యానించడమే నాకు ప్రీతి అని. నిజానికి శ్రీ సాయి వలె సాధన చివరి దశలో తప్ప గురువుకి భౌతికంగా అప్పుడప్పుడు తప్ప ఎక్కువగా చేరువుగా ఉండకూడదని. బాబా కూడా ఆయన సాధన యొక్క చివరి దశలో, అంటే వాళ్ళంతా చర్చలు చేసుకొని అంతా వాళ్ళు నిర్ణయం చేసుకున్న తర్వాత వాళ్ళు వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళకి దారిలో గురువు దర్శనం అయితే సాయి మాత్రమే అది గుర్తించి ఆయన్ని సేవించారనమాట. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, నిజానికి శ్రీ సాయి వలె సాధన చివరి దశలో తప్ప గురువుకి భౌతికంగా అప్పుడప్పుడు తప్ప ఎక్కువ చెరువుగా ఉండకూడదని. ఉంటే ఆ దేహమే వారన భ్రమ పెరిగి మానవత్వ సంబంధమైన భావాలు, అభిప్రాయాలు కలిగి భక్తి శ్రద్ధలు అర్జునాదులకు లాగే తగ్గే అవకాశం ఎక్కువ అవుతుంది. కృష్ణుడు పరమాత్మ స్వరూపం అయి ఉండి అనంతం అంటే విశ్వమంతా తనలో నుండి అనుభవం ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకి కృష్ణుడికి వచ్చేసరికి తన బాల్యమిత్రుడిలాగో లేకపోతే తన భావలాగానే కనపడేవాడంట అర్జునుడికి. లేకపోతే నా రథసారథి కదా అనిపించేదట. అంటే అంతటి వాళ్ళకే అటువంటి మాయ తప్పలేదన్నమాట. అందుకని అటువంటి సాధన చివరి దశకి రాకుండా, మన పరిపక్వత సాధించకుండా భౌతికంగా మనకి గురువు యొక్క సన్నిధి లభించిన, అంటే అప్పుడప్పుడు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళేంత వరకు ఉంటే పర్వాలేదు, కానీ అక్కడే ఉండి చేసుకుంటూ ఉంటే ఆయన కూడా మనలాగే మానవుడే, అంటే రూపంలో అలానే కనపడుతూ ఉన్నారు కదా, ఆయన ఆంతర్యం గుర్తించలేని స్థాయిలో మనం ఉన్నాం కనుక వారు కూడా ఇలాంటి వారే అన్న భ్రమ కలిగి మానవత్వ సంబంధమైన భావాలు, అభిప్రాయాలు కలిగి భక్తి శ్రద్ధలు మనకి తగ్గే అవకాశం ఎక్కువ అవుతుంది. అందుకే నేను ఇంతవరకు సాయి యొక్క భౌతిక దర్శనం కోరలేదు అంటున్నారు. చూడండి ఎంత అంటే మాస్టర్ గారు సైతం నేను బాబా యొక్క భౌతిక దర్శనం కోరలేదు, ఎందుకని ఆయన రక్షణలో ఉంటే చాలు అని అంటున్నారు. ఆయన తన గురువుని అంటి పెట్టుకున్నట్లు సేవించినట్లు సేవించగలిగేదాకా భౌతిక దర్శనం వద్దని, వారి కృప సూక్ష్మమైన సాన్నిధ్యము చాలునని, అవి నన్ను వారి మార్గాన్ని నడిపించాలని నేను ప్రార్థిస్తూ ఉంటాను. మరి సాయి తన గురువుని ఎలా సేవించారో చెప్పారనమాట. క్షణకాలం కూడా ఎడబాటును సహించలేకుండా ఉండేవారట. అసలు ఆయన మీద నుంచి దృష్టి మరలిస్తే ఎంత కష్టంగానో ఉండేదట. ఆకలి దప్పులకు కూడా చలించకుండా ఎముకలన్నీ కొట్టుకుంటూ గలగలాడేవట శబ్దం. ఏమి లేనప్పుడు ఆకులు మాత్రమే తింటూ ఆయనకి మాత్రం భిక్ష సేకరించి తీసుకొచ్చి ఆయన గురువుకు కావాల్సిన సేవ చేస్తూ 12 సంవత్సరాల పాటు తన దృష్టి అంతా ఆయన మీదే పెట్టి అలానే ఉన్నారట. అంటే గురువు యొక్క సన్నిధి ఊరికే లభిస్తే సరిపోదా, మాస్టర్ వచ్చాం కదా మళ్ళీ వస్తామండి, మళ్ళీ ఎక్కడో వెళ్ళిపోయి మళ్ళీ కొన్నాళ్ళకి వస్తామండి అన్నట్టుగా ఉంటే మనకి లభించిన ఉపయోగం లేదనమాట. అలా కాకుండా సాయి తన గురువుని ఎలా సేవించారో అటువంటి స్థితి, అటువంటి పరిపక్వత మనకి కలిగే వరకు అలాంటిది మనకి లభించిన వృధా అయిపోతుంది కనుక మాస్టర్ గారు అంటున్నారు, తన గురువుని అంటిపెట్టుకున్నట్లుగా, అంటే ఆయన బాబా తన గురువుని అంటిపెట్టినట్లుగా సేవించగలిగేదాకా భౌతిక దర్శనం వద్దని, వారి కృప సూక్ష్మమైన సాన్నిధ్యము చాలునని, అవి నన్ను వారి మార్గాన్ని నడిపించాలని నేను ప్రార్థిస్తుంటాను. లేకుంటే 60 సంవత్సరాలు శ్రీ సాయిచిన సాన్నిధ్యంలో ఉన్న అందరిలోనూ శిష్యుడు అనదగిన వారు నాకు ఒక్కరు కూడా కనిపించలేదని సాయి ఎందుకంటారు? బాబా అన్నారు కదా, ఎవరిని నా శిష్యుడని చెప్పుకునేది, నాకు అలాంటి వాడు ఒక్కడూ కనపడలేదు అని. ఏమన్నారు? నాలాగా నా గురువుని సేవించిన వాడు ఒక్కడూ కనపడలేదు అన్నారు. అంటే అంతమందికి భౌతికంగా సాయి యొక్క సన్నిధి లభించిన 60 సంవత్సరాల్లో సాయి తన గురువుని సేవించిన వాడు ఒక్కడూ కనపడలేదట. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, అందుకని నేను ఆయన యొక్క భౌతిక దర్శనం కోరుకోలేదు,
ఎందుకని ఆయన కనిపించిన మళ్ళీ అలా సేవించిన స్థితి మనలో కలిగేదాకా. అందుకని సూక్ష్మమైన ఆయన సన్నిధి, ఆయన కృప, ఆయన రక్షణ ఉండి మనల్ని ఆయన మార్గంలో నడిపించాలని ప్రార్థిస్తూ ఉంటాను అన్నారు. ఈ మానవత్వ భావం కలుగుతుందనే ప్రమాదాన్ని సూచిస్తూనే ఒక శ్లోకంలో అగ్నికి, స్త్రీకి, గురువులకు తగుమాత్ర దూరంలో ఉండాలని హెచ్చరించారు. ఎందుకు హెచ్చరించారు అట్లా అంటే, గురువుకి భౌతికంగా పరిపక్వత లేకుండా దగ్గరగా ఉంటే ఆయన కూడా మనలానే మానవుడేమో, ఈయన కూడా అలానే ఉన్నారు కదా, ఈయనకి కుటుంబం ఉంది కదా, లేకపోతే ఈయన కూడా మనం చేసిన పనులు చేస్తున్నారు కదా అనిపించేట్టుగా మనల్ని మాయ చేస్తూ ఉంటుందన్నమాట. అందుకనే మనకి శ్లోకాల్లో చెప్పబడిందట ఏమని, అగ్నికి, స్త్రీకి, గురువులకి తగుమాత్రం దూరంలో ఉండాలని హెచ్చరించారు. గురుబోధను శాయశక్తిలా ఆచరించి సంతోషంగా ప్రారంధాన్ని అనుభవించి ప్రత్యక్ష సాన్నిధ్యానికి అర్హత సాధించడమే జీవిత పరమావధి. అసలు మనల్ని ఎక్కడ పెట్టినా, ఎక్కడ ఉంచినా, మనం ఉంచిన దానిలో విధిగా ప్రేమగా ఆయన యొక్క ఆజ్ఞను స్వీకరించి ఎక్కడ ఉన్నా మనం ధర్మ మార్గంలో జీవిస్తూ, ఆయన సన్నిధిలో, ఆయన స్మరణలో జీవిస్తూ, మనం ప్రత్యక్షంగా అంటే మన ప్రారంధాన్ని అంతటిని అనుభవించేస్తూ ప్రత్యక్ష సాన్నిధ్యానికి అర్హత సాధించడమే మన జీవితానికి పరమావధి. ఎందుకని ఒకసారి ఆ సన్నిధిలోకి వెళ్తే ఇక మనం చేసే సాధన అంటూ ఉండదు, ఆయన సన్నిధే మనకి సాధన అనమాట. అట్టి విశ్వాసం గల వాడికి ప్రారంధము తలంటుల మాలిన్యాన్ని తొలగించి శుభ్రతనిస్తుంది అంటున్నారు. చూడండి ఎంత అద్భుతమైన సమాధానం అంటే, ఒక మాస్టర్ గారు లాంటి నిజమైన గురువే ఎక్కడా కూడా తన గొప్పతనాన్ని అంగీకరించకుండా తన యొక్క గొప్పతనం కూడా కేవలం తన ఆంతర్యం సాయి అయినటం వల్ల మాత్రమే నీకు అంటే అటువంటి మార్గాన్ని తెలియజేసినందుకు నా పట్ల నీకు భక్తి కలిగింది, అది అటువంటి గౌరవం కలిగింది. కానీ మన పూర్వ రుణానుబంధాలను బట్టి మనకి ఏది శ్రేయస్కరమో సాయి నిర్ణయించి మనల్ని ఉంచుతారు కనుక మనం అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి అనే ఇష్టాలను జయించి మనకి విధించినటువంటి మన ధర్మాన్ని మనం ఆచరిస్తూ మన ప్రారంధాన్ని తొలగించుకుంటూ, అంటే ఆ ప్రారంధాన్ని సంతోషంగా అనుభవించేస్తూ మళ్ళీ అటువంటి స్థితిని పొంది సద్గురువు యొక్క సన్నిధికి చేరటమే, ఆయన యొక్క సన్నిధిని మనం ఆయన సాన్నిధ్యాన్ని పొందడానికి అర్హతను సాధించడమే మన జీవిత పరమావధి కావాలి అంటున్నారు. పైగా మనకి తన గురువుని ఎలా సేవించారో అలా సేవించేటువంటి పరిపక్వత కలిగేంత వరకు మాస్టర్ గారు లాంటి వాళ్ళు ఆ మాట నడిచండి, నేనే సాయి యొక్క పొదుగు దర్శనం కోరుకోలేదు అని ఎందుకంటున్నారంటే, బాబా అన్నారు అంతమంది 60 సంవత్సరాలు షిరిడీలో ఉండి భౌతికంగా అంతమందికి ఆయన సాన్నిధ్యాన్ని ప్రసాదించిన వీళ్ళలో ఎవరు నా శిష్యుడిని చెప్పుకునేది. మనం మరి కాకా దీక్షిత్ గురించి తెలుసుకున్నాం, మహల్సాపతి గురించి తెలుసుకున్నాం, తర్వాత లక్ష్మీబాయి గురించి తెలుసుకున్నాం, ఇంతమందిని గురించి తెలుసుకున్నా కానీ మనం వాళ్ళందరి భక్తికి రఘువీర పురందరే, నార్కే, రేగే ఇంతమంది ఉన్నా కానీ బాబా ఈ మాట అన్నారు అంటే ఇంకా అర్థం ఏంటి అంటే, మరి మనలాంటి వాళ్ళకి లభిస్తే మనం ఎంతవరకు దాన్ని సద్వినియోగం చేసుకోగలం. కనుక మనం ఎక్కడ ఉన్నా అది సాయి ఆజ్ఞగా మన ప్రారంధాన్ని అనుసరించి ఆయన మనల్ని అక్కడ ఉంచారని, మన పూర్వ రుణానుబంధాలన్నింటినీ కూడా మనం వాటిని అనుభవించి త్వరగా దానిలో నుంచి బయటికి రావడానికి ఆయన యొక్క సాన్నిధ్యాన్ని పొందటమే, అలా పొందేటువంటి అర్హతను సాధించడమే మన జీవిత పరమావధి మనకి మాస్టర్ గారు చెప్తున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మనం సజ్జన సన్నత సాయిరాం, మునిజన వందిత సాయిరాం అని మనం అనుకుంటూ ఉన్నాం. మనం చెప్పుకున్న ఈ అధ్యాయంలో మనకి ఏంటంటే, భగవంతుడు మానవ రూపం ధరించి గురువుగా లభ్యమైనప్పటికీ కూడా మనం అజ్ఞానబద్ధులం అయినాం కనుక ఆయన్ని గుర్తించి ఆయన్ని సేవించి తరించడం మనకి ఎంతో కష్టం అనమాట. ఇప్పుడే చెప్పుకున్నట్టు ఆయన మానవుడే అనే భావనే కలుగుతుంది. కానీ సాయినాథుడిని ఎంతమంది అహంకారంతో వాళ్ళేదో ఈయనకంటే బాగా చదువుకున్నాను, నాగచంద్రప్ప లాంటి వాళ్ళు అలానే అనుకునేవారట. ఈయనకి సంస్కృతం ఏమొచ్చు అని ఆయన అనుకున్నాడు. లేకపోతే మనం మేగుడు గురించి చెప్పుకున్నాం. మొదలు వచ్చేటప్పుడు నేను బ్రాహ్మణుని, సద్బ్రాహ్మణుని, ఈయన సాయి ముస్లిం అని, ఇలా అంటే రకరకాల భావాలతోటి వచ్చి
ఆయన గుర్తించలేని స్థితిలో ఉన్నారు. కానీ సాయి దగ్గరకి కానీ ఎంతమంది మహాత్ములు, నిజమైన మహాత్ములు సాయిని గుర్తించి ఆయన్ని కీర్తించి, ఆయన కోహినూర వజ్రం లాంటి వాడు, ఈయన ఈ విశ్వం మొత్తానికి గురువు, మీకు సాయిని గురించి తెలియాలంటే అసాధ్యమని మహాత్ములు ఎలా ప్రశంసించారో చూస్తే కానీ మనం ఎంత అజ్ఞానబద్ధంగా ఆయన్ని మనం జడ్జి చేసే స్థాయిలో ఉన్నాం. జడ్జి అంటే ఆయన ఇలా చేశారేంటి, ఆయన అలా తిట్టారేంటి, లేకపోతే ఇలా మాట్లాడారేంటి, బాబా ఏంటి ఇలా అన్నారు అని. కానీ అన్ని ధర్మాల్లో ఉన్నవాళ్ళు, వాసుదేవ సరస్వతి స్వామి లాంటి వాళ్ళు సైతం సాయిని ఎంతగా ఆయన ప్రశంసించారు, ఎంతగా గౌరవించారు. సన్యాసుల మీద మేము ఎవరికీ నమస్కరించాం, కానీ సాయి విషయం వేరు అని ఆయనకి ఒక కొబ్బరికాయని సమర్పించి ఈ తమ్ముడిని ప్రేమగా చూస్తూ ఉండమని చెప్పి ఆయన ప్రార్థన చేయటం చూసామన్నమాట. అలానే మెహర్ బాబా గారు కానివ్వండి, వీళ్ళందరూ ఎంత గొప్పగా ఆయన్ని కీర్తించారో మనం తెలుసుకుంటూ ఉన్నాం. మనం బాబా చిలిం తాగారంటే మనకు అర్థం అవ్వదు, కానీ మనం గత వారం చెప్పుకున్నాం, మాధవనాథ్ మహారాజు ఆయన కూడా చిలిం త్రాగేవారట. ఆయన ఒకసారి షిరిడీ వచ్చినప్పుడు వారిని చూస్తేనే బాబా అంటున్నారు, చిలిం త్రాగడం అలా కాదు అని. ఆయన చేసే పని ఒక ఇది చెప్తున్నారు, అజ్ఞానం అనే పొగాకుకు గురుభక్తి అనే నిప్పుని పెట్టి చిలిం పీలిస్తే మనలోని అహంకారం ఆకాశం వలె అనంతమైన పరమాత్మలోకి ఎగసి లీనమవుతుంది. అంటే ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఆ మాట. మనలో ఉన్న అజ్ఞానం అనే పొగాకు గురుభక్తి అనే నిప్పుని పెట్టి చిలిమిని పీలిస్తే మనలోని అహంకారం ఆకాశం వలె అనంతమైన పరమాత్మలోకి ఎగిసి లీనమవుతుంది అని. కానీ మనకి చూస్తే ఏమనిపిస్తుంది, ఏంటి బాబా కూడా ఏదో ఆయన ఎందుకు చిలిమిగా తాగేవారు అని మనకు అనిపిస్తుంది. కానీ అది చేసే దానిలో ఎంతటి భావం ఉందో ఇట్లా. అలానే మిగిలిన మహాత్ముల దగ్గరికి ఎవరైనా బాబా యొక్క భక్తులు వెళ్ళినప్పుడు వాళ్ళని ప్రశ్నించాడు కూడా, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, నీ గురువు నీకోసం అక్కడ వేచి ఉన్నాడు అని. అట్లా తాజుద్దీన్ బాబా దగ్గరికి బూటీ వెళ్ళినప్పుడు ఆయన అన్నారనమాట, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీ గురువు నీకోసం షిరిడీలో వేచి ఉన్నాడు, నీ విషయంలో జోక్యం చేసుకోవడానికి నేనెవరిని, సాధ్యమైనంత త్వరగా నువ్వు అక్కడికే వెళ్ళు అని. తాజుద్దీన్ బాబా అంటే ఎంతో గొప్ప సిద్ధపురుషుడు అనమాట. ఆయన కూడా సాయిని మా సోదరులని ఎంతగానో గౌరవించేవారనమాట. అట్లా వాళ్ళందరికీ గురువులకి ఒకరి పట్ల ఒకరికి ఎంతో ప్రేమ కలిగి ఉండేది. కారణం ఏంటి, అన్ని రూపాల్లో ఉన్నది దత్తస్వామి. అయితే ఎప్పుడు ఏ అవసరానికి సంబంధించి ఆ రూపంలో అక్కడ వాళ్ళకి ఆయన లభ్యమవుతూ ఉండేవారు. జనార్దన్ గల్వన్కర్ శ్రీ సాయిబాబాను దర్శించినప్పటికీ కూడా ఆయనకి సన్నిహితుడు కాలేదు. జనార్దన్ గల్వన్కర్ అనే భక్తుడు బాబాను దర్శించాడట, భౌతికంగా దర్శించాడు, కానీ ఆయనకి ఇంకా సన్నిహితుడు కాలేదు. కానీ బాబా మహాసమాధి చెందాక అతనికి ఆధ్యాత్మిక జీవితం పట్ల, సాయి పట్ల భక్తి శ్రద్ధలు బలపడ్డాయి. బాబాని భౌతికంగా దర్శించాడు, కానీ అప్పటికి ఇంకా అతనిలో అంతటి బాబాకి అంత సన్నిహితుడిగా కాలేదు, ఇంకా అంత పరివర్తన కలగలేదు. కానీ బాబా మహాసమాధి చెందాక అతని ఆధ్యాత్మిక జీవితం పట్ల, సాయి పట్ల భక్తి శ్రద్ధలు బలపడ్డాయి. అతడు 1921లో సకుటుంబంగా ప్రయాగ వెళ్ళి అచ్చటి భరద్వాజ ఆశ్రమంలో కూర్చొని తనకెవరైనా మహనీయుల దర్శనము, ఆశీస్సులు లభించాలని బాబాని ప్రార్థించాడు. ఎందుకని, సకల దేవతా స్వరూపుడు, సకల సాధు స్వరూపుడు ఆయనే. తన గురువే అందరి రూపాల్లో ఉన్నాడనే భావం శిష్యుడికి ఉంటుందన్నమాట, భక్తుడికి, గురుభక్తుడికి ఉండాల్సింది. అంతేగాని ఆయన వేరు, ఈయన రూపం వేరు, ఆయన రూపం వేరు, ఆ దేవత వేరు, ఇలా ఉండదు. అందుకని ఏమని ప్రార్థించారు, అక్కడ కూర్చొని భరద్వాజ ఆశ్రమంలో తనకి ఎవరైనా మహాత్ముని దర్శనం, ఆశీస్సులు లభించాలని బాబాని ప్రార్థించాడు. మనం చెప్పుకున్నాం, మన గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే వేరే గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క అనుగ్రహం, ఆశీస్సులు లభిస్తాయని. తర్వాత ఆశ్రమం విడిచి కొంత దూరం పోయాక ఆ క్షేత్ర దర్శనం చేస్తున్న ఒక వ్యక్తి ఒక మహనీయుడిని అతనికి చూపించాడు. ఇట్లా ఆశ్రమంలో ప్రార్థన చేసుకొని తను ఆశ్రమం నుంచి బయటకు వచ్చి నడుస్తూ వెళ్తూ ఉంటే అక్కడ ఆ క్షేత్ర దర్శనం చేసిన ఇంకో వ్యక్తి ఒక మహనీయుడిని చూపించారట. ఆ మహనీయుడు 7 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ వస్తుంటాడని, ఎవరికీ దర్శనమివ్వడని, ఎవరి నుండి దక్షిణ స్వీకరించడని అతడు చెప్పాడు. అంటే నువ్వు అదృష్టవంతుడివి, ఆయన ఎప్పుడో 7 సంవత్సరాలకు ఒకసారి కానీ ఇక్కడికి రాడు,
పైగా ఆ మహనీయుడు ఎవరి దగ్గర నుంచి కూడా దక్షిణ తీసుకోరు, అట్లాగే సామాన్యంగా ఎవరికి దర్శనం కూడా ఇవ్వరు, అటువంటిది ఇవాళ నువ్వు చూడగలిగావు అని. గల్వంకర్ మనస్సులో సాయిని స్మరించి ఆ మహనీయుని సమీపించాడు. వెంటనే అతను బాబాను స్మరించి ఆ మహనీయుడి దగ్గరికి వెళ్ళగానే ఎప్పుడూ ఎవరిని చెంతకు రానియక కసిరి బెదిరించి వెళ్ళగొట్టే ఆ మహనీయుడు ఎంతో ప్రేమగా చేతి ఆశీర్వదించి రా నాయనా రా అంటూ అతన్ని ఆహ్వానించారు. అంటే బాబాను ప్రార్థించి ఆ మహనీయుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఆశ్రమంలో కూర్చొని కూడా ప్రార్థించింది ఏంటి, బాబా నాకు ఇక్కడ ఎవరిదన్నా మహనీయుల దర్శనము వారి ఆశీస్సులు లభించేలా అనుగ్రహించండి అని బాబాను ప్రార్థించాడు అక్కడ కూర్చొని. అలాగే అతనికి ఈ మహనీయుడి దర్శనం అయింది. పైగా ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళని కసిరి కొట్టి పంపించేవారట. అంటే వాళ్ళు మనకి అలా కనపడుతుంది, అంటే అర్హత లేని వారికి లేకపోతే వాళ్ళకి. అందుకని ఇతను మాత్రం బాబాని స్మరించి ఆయన దగ్గరికి వెళ్తే ఎప్పుడు కసిరి వెళ్ళగొట్టి ఆయన మాత్రం ప్రేమగా రానాయన రా అని ఇతని దగ్గరికి పిలిచారట. కుటుంబం అంతా అతనికి నమస్కరించుకున్నారు. జనార్దన్ గల్వంకర్ తన జేబులో ఉన్న 3 అణాలు దక్షిణగా సమర్పిస్తే ఆయన వాటిని ఎంతో ఆదరణతో స్వీకరించారు. ఎంతో అంటే ఆయన దక్షిణ కూడా తీసుకునేవారు కాదు, కానీ ఇతని జేబులో ఉన్న 3 అణాలు ఇస్తే ఎంతో ఇదిగా తీసుకున్నారట. అలాగే రేగే అనే సాయి భక్తుడు హజరత్ తాజుద్దీన్ బాబా దర్శనానికి నాగ్పూర్ వెళ్ళాడు. ఆ రోజంతా కూడా, ఆ రోజుల్లో ఆయన రాజుగారి అంతఃపురంలో నివసిస్తుండటం వలన వారి దర్శనం లభించడం ఎంతో కష్టతరం అయ్యేది. రేగే ఈ తాజుద్దీన్ బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ టైంలో ఎక్కడున్నారట బాబా, ఈయన తాజుద్దీన్ బాబా గారు రాజుగారి అంతఃపురంలో నివసిస్తూ ఉండటం వలన వారి దర్శనం లభించడం ఎంతో కష్టతరం అవుతూ ఉన్నది. దానికి తోడు వేలాది జనం రాజభవనానికి ముంగిటిన తోటలో వారి దర్శనానికి వేచి ఉండేవారు. ఎంతో గొప్ప సిద్ధపురుషుడు అనమాట ఈయన, ఈ తాజుద్దీన్ బాబా అన్నవారు. అయితే ఈయన కొంతకాలం రాజుగారు ఆయన్ని ప్రార్థించి అంతఃపురంలో ఉంచుకోవడం వల్ల ఈ జనాలకి దర్శనం లభించడం కష్టమైపోయింది. అందుకని ఆయన ఎప్పుడు దర్శనం ఇస్తారా అని చెప్పి ఆ పక్కనే గోడను అనుకొని ఉన్న తోటలో ఎంతోమంది వేల మంది వేచి ఉండేవారట. నాటి సాయంత్రం 4 గంటలకు రేగే రైలు ఎక్కవలసి ఉండటం వలన మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే వారి దర్శనం కోసం వేచి ఉండదలిచాడు. సాయంత్రం 4 గంటలకు వెళ్ళిపోవాలి, ట్రైన్ 4ంటికి ట్రైన్ ఉందన్నమాట. అందుకని ఈ తోటలో ఎంతసేపని వేచి ఉంటాడు. అందుకని అనుకున్నాడట 3 గంటల దాకా ఆయన దర్శనం కోసం వేచి ఉంటాను, ఒకవేళ దర్శనం కాకపోతే నేను 3 గంటల తర్వాత వెళ్ళిపోతాను, ఎందుకంటే అతను ట్రైన్ క్యాచ్ చేయాలి కాబట్టి అని అతను నిర్ణయించుకున్నాడు. ఆ గడువు కొద్ది నిమిషాలు ఉండగా ఒక భక్తుడు వచ్చి రేగేను శ్రీ తాజుద్దీన్ బాబా ప్రత్యేకంగా రమ్మన్నారని చెప్పి దర్శనానికి తీసుకువెళ్ళాడు. రేగే తృప్తిగా వారిని 10 నిమిషాలు దర్శించి వారి ఆశీస్సులను పొందాడు. కొద్ది కాలం తర్వాత శ్రీ శ్రీలనాథ్ మహారాజ్ ఆ ప్రాంతానికి వచ్చారని తెలిసి రేగే వారిని కూడా దర్శించి వారిని తన ఇంటికి ఆహ్వానించాడు. ఆయన వెంటనే రేగే ఇల్లు చేరి సాయిపటానికి నమస్కరించి రేగే సమర్పించిన టీ కొంచెం త్రాగి ప్రసాదంగా అతనికి ఇచ్చారు. వేరొకప్పుడు సాయిఖేడా నివాసి అయిన శ్రీ కేశవానందజీని, పూణే నివాసి అయిన హజరత్ బాబాజాన్ అనే సిద్ధురాన్ని కూడా దర్శించాడు రేగే. ఆ ఇద్దరు మహాత్ములు అతన్ని చూస్తూనే నీవు సాయిబాబా దర్బారుకు చెందినవాడు అని ఎంతో ఆదరించారు. అంటే మాస్టర్ అంటారు, ఇప్పటికీ కూడా మహాసమాధి తర్వాత కూడా శ్రీ సాయి మహనీయులందరికీ సామ్రాట్గానే కొనసాగుతున్నారు. ఎందుకని ఆయన ఇప్పుడు ఉండేవాడు లేకపోతే అప్పుడు లేనివాడు అలా ఉండదన్నమాట. ఆయన ఎప్పుడూ ఉండేవాడు. మనకి ఆయన దేహాన్ని చాలించి సమాధి అయినట్టుగా ఉంటుంది, కానీ ఏ క్షణమైనా ఆయన మళ్ళీ అదే రూపంతో తీసుకొని, ఇప్పటికి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఎంతోమంది భక్తులకు సాయి అదే విధంగా దర్శనం ఇచ్చారనమాట. అందుకని మాస్టర్ గారు అంటారు, మహాసమాధి తర్వాత కూడా శ్రీ సాయి మహనీయులందరికీ సామ్రాట్గానే కొనసాగుతున్నారు. వారి చరిత్ర, వారు ఆదర్శించిన శ్రీగురు చేతులు పారాయణ చేసి వారి కృపకు పాత్రులైన వారికి ఇతర మహనీయుల యొక్క కృప అవ్యాజంగా లభిస్తుంది అని చెప్పారనమాట. అట్లానే సాయి యొక్క భక్తుడు అవటం వల్ల ఈ రేగే సాయి దర్బారుకి చెందినవాడు అయి ఉండటం వలన అతను ఎక్కడికి వెళ్ళినా కానీ తాజుద్దీన్ బాబా దర్శనం కానివ్వండి, ప్రత్యేకంగా 3 గంటల దాకే ఉండి ఇంకా వెళ్ళిపోవాలి ట్రైన్ క్యాచ్ చేసాడు అనుకుంటే కొద్ది నిమిషాల ముందు 3కి కొద్ది నిమిషాల ముందు వేరే అతను వచ్చి మిమ్మల్ని తాజుద్దీన్ బాబా గారు ప్రత్యేకంగా పిలిపించారని చెప్పి అతన్ని తీసుకువెళ్ళి అతనికి తృప్తిగా 10 నిమిషాలు దర్శనం చేసుకున్నట్టుగా. అలానే
శ్రీ శిలరానాథ్ మహారాజ్ గారు, తర్వాత ఈ కేశవానందజీ, వీళ్ళందరూ యొక్క దర్శనం అతనికి లభించాయన్నమాట. హజరత్ బాబాజాన్ అనే సిద్ధురాల్ని కూడా దర్శించాడు రేగే. వాళ్ళిద్దరూ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు నీవు సాయి దర్బారుకు చెందినవాడువు అని ఎంతో ఆదరించారు. అట్లానే గణేష్పూర్లో శ్రీ నిత్యానంద స్వామి శిష్యులు, సిద్ధపీఠ స్థాపకులు అయిన శ్రీ ముక్తానంద పరమహంస ఇలా వ్రాశారు: నా సద్గురువైన నిత్యానందులు సాయిబాబా వేరుకారని నా భావం. అంటే ఈ నిత్యానంద స్వామి యొక్క శిష్యుడు అనమాట. ఆయన చెప్తున్నారు, నా సద్గురువైనటువంటి నిత్యానందులు సాయిబాబా వేరుకారని నా భావం. నేను మన దేశంలో ప్రతి సంవత్సరము తప్పక షిరిడి దర్శనం ఒక్కసారైనా చేస్తాను. ప్రపంచ పర్యటన చేసినప్పుడు వేలకు వేల సాయి పటాలు పంచాను అన్నారు. అంటే ఆయన నిత్యానంద స్వామి శిష్యుడైనప్పటికీ కూడా ఆయన గురించి ప్రచారం చేస్తూ ఉన్న అదే సమయంలో సాయి గురించి కూడా చేసేవారట. కారణం ఏంటి? సాయి నిత్యానందులు వేరు కారని ఆయన అనుభవం, ఆయన అభిప్రాయం అంటున్నారు. వాళ్ళిద్దరూ ఒకటే. అంటే నిజానికి నిత్యానంద స్వామి చేత చూస్తే కూడా మనకి అలానే అనిపిస్తుంది అనమాట. బాబా చేసినటువంటి లీలలు, తర్వాత బాబా భక్తులు వెళ్ళినప్పుడు, షిరిడిలో వెళ్ళినప్పుడు సాయినాథుని స్థానంలో కొంతసేపు నిత్యానంద స్వామి దర్శనం ఇవ్వటం, బాబా సమాధి మందిరంలో, అట్లా వారిద్దరి ఒకటే. అంటే అన్ని రూపాల్లో ఉన్నది సాయే, నిత్యానంద స్వామిలో కూడా ఆయనే ఉన్నారు, వారిద్దరికీ భేదమే లేదు అని అట్లా ఆయన గురించి సిద్ధపీఠ స్థాపకులైన శ్రీ ముక్తానంద పరమహంస ఇలా వ్రాశారు: నా సద్గురువైనటువంటి నిత్యానందులు సాయిబాబా వేరు కాదని నా భావం. నేను మన దేశంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం తప్పక షిరిడి దర్శనం చేస్తూ ఉంటాను. ప్రపంచ పర్యటన చేసినప్పుడు వేలకు వేల సాయి పటాలు పంచాను అని చెప్తున్నారు. అంటే ఎందుకు ఇవన్నీ చెప్పుకుంటున్నాం? మనమేమో సాయిని ఆయన మహాత్ముడైనా, ఆయనకి సంస్కృతం వచ్చా, ఆయన అల్లా మాలిక్ అంటున్నారు, అసలు ఈయన మన హిందూ ధర్మంలో ఉన్నవాడేనా అని ఇలా కొట్టుకుంటూ ఉంటే, ఆధ్యాత్మిక పరంగా ఎంతో గొప్ప స్థితిలో ఉన్నవాళ్ళు, మహాత్ములు, వీళ్ళందరేమో సాయిని ఇలాంటి మహనీయుడు దొరకడం అసలు అసాధ్యం. ఈయన ఈ గురు కూటమికి కూడా సామ్రాట్, అంటే ఆయన సమాధి అనంతరం కూడా ఆయనే సామ్రాట్గా కొనసాగుతున్నాడు, ఆధ్యాత్మిక పూర్ణతే సాయిగా వెలిసింది అని ఇలా ఒక్కొక్కళ్ళు అంతగా గౌరవిస్తూ ఉన్నారు, అన్ని సాంప్రదాయాలకి చెందిన వాళ్ళు అన్నమాట. పూణేలో ఒక కుటుంబం అటు సాయిబాబాకు ఇటు కాకా మహారాజ్కు ఇద్దరికీ భక్తులే. ఒకసారి ఈ రఘునాథ్ మహారాజ్ అంటే కాకా మహారాజ్ గారిని తమ ఇంటికి విచ్చేసి కొద్ది రోజులు ఉండమని కోరారు. కానీ ఆయన అంగీకరించలేదు. ఆ భక్తులు ఏం చేశారంటే, ఈ బాబా భక్తులు వారు కాకా మహారాజుని కూడా గౌరవించేవారు అనమాట. వారు కూడా భక్తులే. ఒకసారి వారిని పిలిచి కొన్నాళ్ళు వాళ్ళ ఇంటి ఆతిథ్యం స్వీకరించమని ఆయన కోరితే ఆయన అంగీకరించలేదు. అప్పుడు వాళ్ళు సాయిని దర్శిస్తే ఆయన, చింతపడకండి, కాకా మహారాజు మీ ఇంటికి వస్తారు, ఒకరోజు కాదు 3 రోజులు మీ ఇంట్లో ఉంటారు అని ఆశీర్వదించారు. మరి ఆయన సర్వజ్ఞుడు, అన్ని రూపాల్లో ఉన్నది ఆయన తెలియకుండా ఎలా ఉంటుంది? అందుకని వీళ్ళు అడగకుండానే మీరేం చింతపడకండి, కాకా మహారాజు వస్తారు మీ ఇంటికి, ఎందుకంటే ముందు ఆయన తిరస్కరించారు కదా అంటే ఆయన రానని చెప్పారు. కానీ బాబా అంటున్నారు ఆయన వస్తారు, వచ్చి 3 రోజులు ఉంటారు, ఏకంగా ఒకరోజు కాదు మీ ఇంట్లో 3 రోజులు ఉంటారని ఆశీర్వదించారు. తర్వాత చిత్రంగా శ్రీ కాకా మహారాజ్ అలానే చేశారు. శ్రీ సాయి ఆజ్ఞ మహనీయులకు కూడా శిరోధార్యమే. అట్లానే శ్రీ మాధవనాథ్ మహారాజ్ ఇండోర్లో ఎందరినో భక్తి మార్గంలో నడిపించిన మహనీయులు. ఈ మాధవనాథ్ మహారాజ్ అనే ఆయన ఇండోర్లో ఉండేవారట, మధ్యప్రదేశ్లో. అక్కడ ఎంతోమందిని భక్తి మార్గంలో నడిపించినటువంటి మహనీయులు. వీరికి బాబా పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు ఉండేవి. చూడండి, ఆయనే ఎంతోమందిని భక్తి మార్గంలో నడిపిస్తున్నారు, కానీ ఆయనకి బాబా పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు. బాబాసాహెబ్ రేకే ఒకసారి వీరిని దర్శించి తిరిగి పూణే బయలుదేరుతూ ఉంటే ఆయన ఇలా అన్నారు: నీవు మొదట షిరిడి దర్శించి తర్వాత ఇంటికి వెళ్ళు, ఈ జాబు బాబాకి ఇవ్వు అన్నారు. ఒకసారి రేగే ఇందాక తాజుద్దీన్ బాబాని దర్శించినట్టుగా ఒకసారి ఈ మాధవనాథ్ మహారాజుని దర్శించి బయలుదేరుతూ ఉంటే ఆయన అన్నారట, ఒక ఉత్తరం ఇచ్చి, నువ్వు మొదట షిరిడి దర్శించి తర్వాత ఇంటికి వెళ్ళు, ఈ జాబు బాబాకి ఇవ్వు అన్నారు. ఆ జాబులో దేవీ సాక్షాత్కారం మొదలగు ఎన్నో విషయాల గురించి ఆయన వ్రాశారు. రేగే షిరిడి చేరేసరికి అర్ధరాత్రి అవటం వల్ల సమాధి మందిరం మూసివేశారు. ఏమి చేయాలో తోచక అతడు ఆ జాబు ఒక కిటికీలో పెట్టి అక్కడే నిలబడ్డాడు. అక్కడికి వచ్చేసరికి సమాధి మందిరం మూసేసి ఉండటం వల్ల ఇప్పుడు ఏం చేయాలి, చీకటైంది కదా, అర్ధరాత్రి అవటం వల్ల అని చెప్పి ఆ జాబుని తీసుకెళ్ళి
అక్కడ ఒక కిటికీలో పెట్టారట. చిత్రంగా అతడు చూస్తూ ఉండగానే అతని కళ్ళు ఎదురు దృశ్యమంతా మారిపోయింది. అతని ఎదుట బాబా సమాధి ఉన్నది. దానిపైనున్న దోమతెర తొలగించబడి ఉన్నది. కుడి ప్రక్కగా తాను, ఎడమవైపు ఒక పెద్ద పులి ఉన్నాయి. మరుక్షణమే కుడివైపు తన బదులు దేవీమూర్తి ఉన్నది. అది చూడగానే మాధవనాథులు జాబులో వ్రాసిన విషయం గుర్తొచ్చింది. దోమతెర లోపల సాయిబాబా చిలింతు త్రాగుతూ కూర్చొని ఉన్నారు. ఆయన ఎదుట మాధవనాథులు కూర్చొని విచిత్రమైన పారవస్యంతో అటు ఇటు ఊగిపోతున్నారు. అంటే ఆ మాధవనాథైన సూక్ష్మ రూపంలో వచ్చారనమాట. అట్లా ఆయన ఎదుట మాధవనాథులు కూర్చొని విచిత్రమైన పారవస్యంతో అటు ఇటు ఊగిపోతున్నారు. ఈ దృశ్యం ఎంతోసేపు కొనసాగింది. అది స్వప్నమేమోనని రేగే శంకించాడు, కానీ చూసుకుంటే మెలకువే. అంటే అటువంటి దర్శనాన్ని ఇచ్చారనమాట. ఆ జాబుతో మాధవనాథులు సూక్ష్మ రూపంలో సాయిని దర్శించారు. సాయి వారి జాబుకు సమాధానంగా దేవి యొక్క దర్శనము, తమ సాన్నిధ్యానందము కూడా వారికి ప్రసాదించారు. ఇట్లా మహాత్ములు, ఇలాంటి మహనీయులందరూ కూడా సాయిని ఎంతెంతగా ప్రశంసించి వారందరూ వాళ్ళ యొక్క నమస్కారాలు వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళని ఎంతగా గౌరవించారో మనకి తెలుస్తూ ఉందన్నమాట. అదే సజ్జన సన్నత సాయిరాం, మునిజన వంచిత సాయిరాం. అట్లానే సాయి భక్త ఎం రంగాచారి, ఆయన హైదరాబాద్ చెందినవాడు, ఇలా వ్రాస్తున్నారు. శ్రీ శంభునాథ్జీ అనే సిద్ధపురుషుడు నాతో, ముందు నీ ఒక సాటిలేని సిద్ధపురుషుని శరణు పొంది అంతిమ గడియ వరకు ఆయనకు అంకితం అవుతావు అన్నారు. అలానే 1-2 సంవత్సరాల్లో నేను బాబాని ఆశ్రయించాను. తర్వాత 1940లో శ్రీ స్వామి రామదాస్ కన్హడ్గఢ్ వారు, నిధులన్నింటికీ నిధి అనదగిన మహాత్ముని ఆశ్రయించావు, ఎన్నడూ ఆయన్ని విడవకు అన్నారు. అదే ఇప్పుడు మహాత్ములు ఏమనేవారండి, నువ్వు పోయి ఎవరినో ఆశ్రయించావు, ఇక్కడికి వస్తే నేను నిన్ను బాగు చేసేవాడిని అంటారు. కానీ వాళ్ళేంటి, నిజమైన మహాత్ముల పట్ల వాళ్ళు ఎలా గౌరవంగా ఉండేవాళ్ళు అంటే, నువ్వు నిధులకన్నిటికీ కూడా నిధి అనదగినటువంటి మహాత్ముడిని ఆశ్రయించావు, ఎప్పుడు ఆయన్ని విడవకు అన్నారు. అలానే 1959లో విజయదశమికి పంపిన సందేశంలో శ్రీ స్వామి శివానంద, ఈ ఋషికేశకి చెందినటువంటి శ్రీ స్వామి శివానంద ఇలా అన్నారు. షిరిడి సాయిబాబా అంటే ఆనంద సాగరమే. షిరిడి సాయిబాబా అంటే ఆనంద సాగరమే, అంతకంటే గొప్పది మరేమున్నది అన్నారు. మనమేమో మనకి అర్థంగా కుట్టుకులాడుతూ ఉన్నాం, కానీ మహాత్ములందరూ కూడా ఎంతెంతగా ప్రశంసిస్తున్నారు చూడండి. సాయిబాబా అంటే ఏంటనుకుంటున్నారు, ఆనంద సాగరమే, అంతకంటే గొప్పది మరేమున్నది అన్నారు. అట్లానే శ్రీ గణపతి సచ్చిదానంద గారు ఇటీవల నాతో, షిరిడి సాయిబాబా అంటే దత్తాత్రేయుని అవతారమే అని క్షణం ఆలోచించి, కాదు వారు దత్తాత్రేయులే అన్నాడు. అంటే మనకి జనరల్గా ఇది కనపడదు బయట ఎక్కడా కూడా. ఆయన దత్తస్వామి గురించి బాగా ప్రచారం చేస్తారు, కానీ ఎక్కడ బాబా గురించి మాట్లాడినట్టుగా మనకు కనపడదనమాట. అయితే వీళ్ళతో ఎవరితో అన్నారు, ఇట్లా శ్రీ గణపతి సచ్చిదానంద గారు ఇటీవల నాతో, షిరిడి సాయిబాబా అంటే దత్తాత్రేయ అవతారమే అని, కాదు వారు దత్తాత్రేయుడే అన్నారు. అంటే అంత ముందు అవతారాలన్నింటిలోనేమో అన్నీ అంత శిష్ట సాంప్రదాయంలోనూ ఇట్లా వచ్చిన ఆయన, అప్పుడున్న దేశకాల పరిస్థితులకి మన దేశంలో ఈ మత సామరస్యాన్ని సాధించడానికి హిందూ ముస్లిం గొడవలు ఎక్కువ కొట్టుకొని ఒకరినొకరు చంపుకుంటున్న కాలంలో ఆ మత సామరస్యాన్ని, దీన్ని ఈ కమ్యూనల్ హార్మనీ, దీన్ని సాధించడం అనేది ఆయన అవతార కార్యంలో ఒక భాగమైందనమాట. అందుకని సాయినాథుడు అలా అవతరించారు. కానీ ఎక్కడా కూడా మరి చూడండి, ఆయన వచ్చి మళ్ళీ హరినామ స్మరణ చేశానని చెప్తూ ఉన్నారు, నేను హరి చింతన చేసేవాడని చెప్తూ ఉన్నారు, తర్వాత అల్లా మాలిక్ అంటూ ఉన్నారు, మళ్ళీ మసీద్కి ఏమో ద్వారకామాయి అని పేరు పెట్టారు, తులసిని ప్రతిష్ఠించారు, చక్కగా ఇక్కడ జరిగే పూజలన్నీ జరుగుతూ ఉన్నాయి, మన ధర్మానికి సంబంధించిన గ్రంథాలన్నీ చదివిస్తూ ఉన్నారు. ముస్లిం సాంప్రదాయంలో వస్తే వాళ్ళ సంప్రదాయానికి సంబంధించినట్టుగా వాళ్ళు ఎవరైనా నివేదనలు తీసుకొచ్చినప్పుడు ఫాతిహా చదివించి ముందు భగవంతుడికి నివేదించి అట్లా చేసేవాళ్ళు. వాళ్ళ పండుగలు చేశారు, మన పండుగలు చేశారు. ఈ రెండు కూడా ఎంతో ఒక మంచి రిలేషన్ తోటి వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ పండుగలా మన పండుగలా అని కాకుండా రెండింటిలో కలిసి అన్ని ఉరుసు రామనవమి ఒకే రోజు జరుపుకునేవారు. ఇటువంటి దాన్ని తీసుకొచ్చి సాధించడమే ఆయన యొక్క అవతార కార్యంలో ఒక భాగం అన్నమాట. అందుకని దత్తస్వామి ఈసారి అటువంటి అవతారంలో వచ్చారు. కాకపోతే క్రమంగా శ్రీపాదుడి దగ్గర నుంచి మనం చూసుకుంటూ వస్తే బాబా దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్కరిని ఇట్లా
వాళ్ళు అనుగ్రహిస్తూ అంటే యవనుల్ని కూడా అనుగ్రహిస్తూ ముందు వాళ్ళని అట్లానే పార్సీ భక్తులని వీళ్ళందరినీ మనకి మాణిక్య ప్రభు దగ్గర అది బాగా తెలుస్తుంది, తర్వాత అక్కలకోట స్వామి దగ్గర తెలుస్తుంది, తర్వాత బాబా దగ్గర అయితే ఇంకా పరిపూర్ణంగా తెలుస్తుంది అన్నమాట. అంటే మారుతూ ఉన్న కాలానికి అనుగుణంగా దత్తస్వామి ఆయన అవతరించిన విధానాన్ని వాటిని మార్చుకుంటూ ఆయన పూర్ణ దత్తావతారంగా సాయినాథుడిగా ఇలా ఫకీర్గా అవతరించారనమాట. వారు దత్తాత్రేయ అవతారమే అని కాదు, వారు సాక్షాత్తు దత్తాత్రేయుడే అని కొద్ది సంవత్సరాల క్రితం మద్రాసులో ఒక మాతాజీని దర్శించాను. అప్పుడు ఆమె ధ్యానంలో ఉన్నారు. పావుగంట తర్వాత ఆమె షిరిడి సాయిబాబా అని నా కేసు చూసి త్రేతాయుగంలో వశిష్ఠ మహర్షిగాను, ద్వాపరంలో దత్తాత్రేయుడిగాను అవతరించిందే కలియుగంలో షిరిడి సాయిబాబాగా వచ్చింది అంటున్నారు. అంటే చూడండి, అందుకే బాబా ఏమన్నారు, నేను అప్పుడు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, ఎప్పుడు ఉంటాను అంటున్నారు. ఎందుకని? ఆయన రూపం అయితే కదా. అందుకని ఈవిడేం చెప్పారట, షిరిడి సాయిబాబా నా కేసు చూసి త్రేతాయుగంలో వశిష్ఠి మహర్షిగాను, ద్వాపరయుగంలో దత్తాత్రేయుడిగాను అవతరించిందే కలియుగంలో షిరిడి సాయిబాబాగా వచ్చింది. ఇప్పుడు శివ రామ మందిరాలు ఉన్నట్లే 1-2 శతాబ్దాలలో ప్రతి గ్రామంలోనూ సాయి మందిరాలు వెలుస్తాయి. అవి మన గ్రామీణ జీవితం అంతటికీ కేంద్రాలు అవుతాయి అన్నారు. ఎంత సత్యమో ఆ మాట. అంటే ఇవాళ మనకి పాత రోజుల్లో రామమందిరం, శివమందిరాలు ఎలా ఉన్నాయో ఇవాళ సాయి మందిరం లేని ఊరు కానీ గ్రామం కానీ కనపడుతుందండి మనకి. ఏ మందిరం కట్టకపోయినా కనీసం రామాలయంలోనో శివాలయంలోనో ఎక్కడో పక్కన పడి చిన్నగా ఒక బాబాని పెట్టేసి పూజ చేయటం, లేకపోతే చిన్న మందిరంగా ఏర్పరచడం చూస్తూ ఉన్నాం. అంటే భగవంతుడి సంకల్పం అది. ఇక్కడ పైగా ఏమంటున్నారు, మన గ్రామీణ జీవితాలంతటికీ కేంద్రాలు అవుతాయి అంటున్నారు. అంటే ఇప్పుడు మనలో ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని మనం ఇంతకాలంగా రాముడు కృష్ణుడు మనం చేసినటువంటి సాధన ఏమీ లేదు. అంటే ప్రకృతిలో లేకపోతే మనం బయటికి చూసే దానిలో కానీ మన ప్రవర్తనలో కానీ మార్పుకి కానీ మనలో కనీసం తప్పు చేసామని చింతించేంత ఆలోచన కూడా లేకుండా అయిపోయింది. కానీ మనం సాయిని ఆశ్రయించాక ఎవరైనా తిట్టినా, అరిచినా, కొట్టినా తర్వాతైనా మనసు బాధపడేట్టు పారాయణ చేసేప్పుడు మళ్ళీ ఆ విషయాలు మనం చదువుకుంటూ ఉంటే ఒకసారిగా మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నట్టు, అరే మనం ఏం చేస్తూ ఉన్నాం అన్నట్టుగా మనలో అటువంటి పరివర్తన, అటువంటి మన ప్రవర్తన మార్చుకునేట్టుగా మన జీవితం మొత్తానికి అవి జీవితం అందరికీ కేంద్రాలు అవుతున్నాయి అంటున్నారు. అంటే ద్వాపరయుగంలో దత్తాత్రేయుడిగాను, త్రేతాయుగంలో వశిష్ఠి మహర్షిగాను ఏ చైతన్యం, ఏ పరమాత్మతత్వం అయితే ఆ రూపాలుగా అవతరించిందో అదే కలియుగంలో శ్రీ షిరిడి సాయిబాబాగా వచ్చింది అని ఆవిడ అంటున్నారు. ఒకసారి సమాధి చెందిన సిద్ధపురుషులు జ్ఞానం ఇవ్వలేరని విన్నాను. నేను పూణే వెళ్ళినప్పుడు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామికి ప్రత్యక్ష శిష్యుడైన శ్రీ గుడవణి మహారాజ్ అనే యోగి, సాయిబాబా కా బేటా, శ్రీ సాయి విషయం అలా కాదు, ఆయన దత్తావతారమే కానీ కేవలం సిద్ధపురుషుడు కారు. సమాధి చెందాక కూడా వారెందరికో శరీరంతో దర్శనమిచ్చి ఉద్ధరిస్తున్నారు. నీవు నడుస్తున్న బాట ఎంతో మంచిది, ఆ మార్గాన్నే పో అన్నారు. అంటే మాస్టర్ గారు తన అనుభవం చెప్తున్నారు. ఒకసారి మాస్టర్ గారు నైమిసారణ్యం వెళ్ళినప్పుడు ఆనందమాయి దర్శనానికి అక్కడ ఒక సిద్ధపురుషుడు ఉన్నారనమాట. ఆయన ఏమన్నారు, భౌతికంగా ఉన్నటువంటి సిద్ధ మహాత్ముడే ఈ జ్ఞానాన్ని ఇవ్వగలరు, మిగిలిన వాళ్ళు సిద్ధి పొందిన వాళ్ళు కోరికలు అవి మాత్రమే తీర్చగలరు, కోరికలు కష్టాలు మాత్రమే తీర్చగలరు అన్నారట. అంటే ఆత్మజ్ఞానానికి భౌతికంగా ఉన్న సిద్ధపురుషుడు జ్ఞాని అవసరమని. అందుకని మాస్టర్ గారికి అనుమానం వచ్చింది. వస్తే ఒకసారి పూణేలో ఈ వాసుదేవానంద సరస్వతి స్వామి శిష్యుడైనటువంటి గుడవణి మహారాజ్, అంటే మాస్టర్ గారికి ఏంటి అలవాటు, ఎక్కడికైనా ఏదైనా ఊర్లోకి వెళ్తే వెంటనే అక్కడ ఎవరైనా దర్శించదగ్గ మహాత్ములు ఉన్నారా అని అక్కడ లోకల్లో వాళ్ళు అడిగేవారట. ఇక్కడ ఈయన పలానా వారు ఉన్నారు, పలానా ఇక్కడ ఒక చోట అడిగితే ఇట్లా గుడవణి మహారాజుగా ఉన్నారని అంటే మాస్టర్ గారు పూణే వెళ్ళినప్పుడు అక్కడ ఆయన దర్శించుకున్నారట. దర్శించుకుంటే మాస్టర్ గారు ఆయనకి రూమ్లోకి వెళ్తూ ఉంటేనే ఆయన ఓ సాయిబాబా కా బేటా అన్నారట. అంటే మాస్టర్ గారిని ఎలా గుర్తించారు ఆయన, సాయిబాబా కా బేటా అని. సాయిబాబా కా బేటా అని శ్రీ సాయి విషయం అలా కాదు అంటే మాస్టర్ గారు సందేహానికి చెప్తున్నారు. సాయి మామూలు సామాన్యుల సిద్ధపురుషుడు కాదు, ఆయన సాక్షాత్తు దత్తావతారమే. ఆయన సాక్షాత్తు దత్తాత్రేయ యొక్క అవతారం. ఆయన మామూలు సిద్ధపురుషుడు కాదు. సమాధి చెందాక కూడా వారందరికీ శరీరంతో దర్శనమిచ్చి ఉద్ధరిస్తున్నారు అని. నీవు నడుస్తూ ఉన్న బాట ఎంతో మంచిది, ఆ మార్గాన్నే పో అన్నారు.
అట్లానే కాళహస్తిలో నివసించిన అవధూత గోపాలస్వామి సాయి భగవాన్ హే అన్నారు. శ్రీ సాయి ఇంతటి మహనీయులు కాబట్టే భగవదాదేశంగా ఆ పేరు ఆయనకు సార్థకంగా నిలిచింది. అంటే ఇంతటి మహనీయులు కాబట్టే ఆయనకి ఆ పేరు, బాబాకి సాయి అనే పేరు కూడా సార్థకంగా నిలిచింది అంటున్నారు. సాయి అంటే అర్థం ఏంటట? మహాత్ముల్లో శ్రేష్ఠుడు అని బెంగాల్ రాష్ట్రంలో వాడుక. సాయి అంటే మహాత్ముల్లో కూడా శ్రేష్ఠుడట, అది బెంగాల్ రాష్ట్రంలో వాడుక. ఆ పేరుకు సర్వానికి అతీతుడు అని అర్థమని శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పారు. సాయి అంటే మరొక అర్థం ఏంటట? సర్వానికి అతీతుడు అని ఎవరు చెప్పారు? రామకృష్ణ పరమహంస చెప్పారు. అంటే మహాత్ముల్లోకి శ్రేష్ఠుడు, సర్వానికి అతీతుడు అని శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పారు. ఒకనాడు పరమహంస తనకు చిలింపీలిస్తూ ఉన్న మహాత్ముని చిత్రపటం ఒకటి, దుర్నిర్వహించే మహనీయుని పటం ఒకటి కావాలని కోరి వాడిని చూడటం వలన తీవ్రమైన భక్తి కలుగుతుంది అన్నారు. ఎలాంటివి అడిగారట? చిలింపీలుస్తూ ఉన్న మహాత్ముడి చిత్రపటం ఒకటి, అలానే దుర్నిర్వహించే మహనీయుని పటం ఒకటి కావాలని కోరి వాటిని చూడటం వలన తీవ్రమైన భక్తి కలుగుతుంది అన్నారు. ఎప్పుడు చిలింపీల్చేవారు షేగావ్ నివాసిన శ్రీ గజానన్ మహారాజ్. ఈయన కూడా మనకి బాబా దగ్గరికి వచ్చి ఆయనకి, అంటే ఎక్కడికి వెళ్ళినటువంటి ఈ షేగావ్కి చెందిన గజానన్ మహారాజ్ షిరిడీ రావటమే వారు బాబాకి సమర్పించిన జోహార్లని చెప్పుకున్నాం. అంటే అక్కడికి వచ్చి ఆయన మసీదు ముంగిట కూర్చొని ఒకరు చూసినప్పుడు ఒకరు చూసుకోకుండా వారిని చూసుకొని తర్వాత ఆయన షిరిడీ వీధిలో తిరిగి వెళ్ళిపోయారని చెప్పుకున్నాం. అంటే ఆయన ఎక్కడికి వెళ్ళేవారు కాదు, అటువంటిది సాయి దగ్గరికి వచ్చి ఆ విధంగా ఆయనకి తమ నమస్కారాలు తెలియజేసుకున్నారనమాట. అట్లాగే ఆయన ఎప్పుడు చిలింపీల్చేవారు ఆయన బాబాలాగే. అందుకే ఆయన పటం ఏ ఫోటో చూసినా గజానన మహారాజు ఆయన కూర్చొని చిలిం పట్టుకొని ఉంటారు. అలాగే నిరంతరము దుర్నిర్వహించింది, చిలిం త్రాగినది శ్రీ సాయిబాబా అంటున్నారు. అంటే ఈ విధంగా ఎంతమంది మహనీయులు బాబాని, ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఆయన ఈ గురుకూటమికే ఆయన సామ్రాట్ అని, ఆయన ఎప్పుడూ కొనసాగే అవతారమని, ద్వాపర యుగంలో దత్తాత్రేయుడిగా, త్రేతాయుగంలో వశిష్ఠ మహర్షిగా వచ్చిన పరమాత్మ తత్వమే మళ్ళీ మనకి సాయినాథుడిగా లభ్యమైంది అని, ఇప్పుడు శివరామ మందిరాలు ఉన్నట్లే తర్వాత అంతా కూడా అన్ని చోట్ల సాయి మందిరాలు వెలుస్తాయని, అవి మన జీవితానికి కేంద్రాలు అవుతాయని, అంటే మన జీవన మార్గానికి అవుతాయని, అసలు సాయిని తెలుసుకోవడం కష్టం, ఆధ్యాత్మిక పూర్ణతి ఆయనగా వెలిసిందని, సాయిబాబా ఈ విశ్వమంతానికి గురువు అని, ఆయన కోహినూరు వజ్రం వంటి వాడని, గంగగిరి బాబా కానివ్వండి, తర్వాత ఇట్లా ఎంతోమంది మహనీయులు, కాకా మహారాజు, తర్వాత మాధవనాథ్ మహారాజు, వీళ్ళందరూ కూడా. అంతేకాకుండా ఏ మహాత్ముడి దగ్గర యొక్క అనుగ్రహం లభించాలన్నా సాయిని మనసులో ప్రార్థించిన తర్వాతే వాళ్ళకి ఆ మహాత్ములు, ఎప్పుడు వెళ్ళగొట్టే మహాత్ములు సైతం వాళ్ళని దగ్గరికి తీసి అనుగ్రహించేవారనమాట. అట్లా సజ్జన సన్నుత సాయిరాం, మునిజన వందిత సాయిరాం. తర్వాత అధ్యాయం మనం ఈ అధ్యాయంతో వచ్చే ఇంకొక అధ్యాయం ఉంది. ఈ అధ్యాయంతో శ్రీ సాయిలీలామతో మనకి కంప్లీట్ అవుతుందన్నమాట. గ్రంథపారాయణ మహత్యం. ఇది బాబా ఇలా అన్నారు, శ్రీ సాయి ఇలా అన్నారు: నా చరిత్రగానమే నీకు శ్రేయస్కరం, ఇది ఈ భూమిపై నా అవతార కార్యం యొక్క పరిపూర్ణతే. చూడండి ఎందుకు బాబా ఇంతగా చెప్పారో మనం గుర్తుపెట్టుకోవాలి. విశ్వమంతా తన రూపమేని దర్శనమిచ్చి, అనుభవం ఇచ్చి ఎంతోమందికి నడిపించినటువంటి సాయి, నా చరిత్రగానమే నీకు శ్రేయస్కరం, ఇది ఈ భూమిపై నా అవతార కార్యం యొక్క పరిపూర్ణతే. భావయుక్తంగా, అంటే చూడండి ఆ చరిత్రగాని ఆయన ఎందుకు అటువంటి చరిత్ర అందించారు అంటే మనకి ఎంత అవసరమో అది ఈ భూమిపై నా అవతార కార్యం యొక్క పరిపూర్ణతే అంటున్నారు. భావయుక్తంగా నా చర్యలు, సూక్తులు, గుణాలు మరియు విభూతులను గానం చేసే వారిని నేను సంపూర్ణంగా రక్షిస్తాను. ఇక్కడ ఒక మాట చెప్పారు, ఏమని? నా భావయుక్తంగా, ఊరికే చదివామంటే చదివాము, అసలు దానికి సంబంధం లేకుండా కళ్ళు తిరుగుతూ ఉన్నాయంటే కాదు. భావయుక్తంగా నా చర్యలు, సూక్తులు, గుణాలు మరియు విభూతులను గానం చేసే వారిని నేను సంపూర్ణంగా రక్షిస్తాను. భక్తి శ్రద్ధలతో నన్ను అంటిపెట్టుకునే నా భక్తులకు నా చరిత్ర పారాయణ వలన సంతోషం కలగడం సహజమే. నా మాట నమ్ము. విశ్వాసంతో నన్ను కీర్తించి నా లీలలు గానం చేసే వారికి
పూర్ణమైన ఆనందం, శాంతి ప్రసాదిస్తాను. ఇందాక మనం అనుకున్నట్టుగా ఆయన షిరిడి సాయిబాబా అంటే ఏమనుకుంటున్నారు? ఆయన ఆనంద సాగరమే అన్నారు. ఎవరు? ఆయన ఋషికేశకి చెందినటువంటి శివానంద మహారాజ్. అట్లాగా బాబా చెప్తున్నారు, నన్ను విశ్వాసంతో కీర్తించి నా లీలలు గానం చేసేవారికి పూర్ణమైన ఆనందము, శాంతి ప్రసాదిస్తాను. విశ్వాసంతో నన్ను కీర్తించి సంపూర్ణంగా నన్ను శరణు పొంది ఎల్లప్పుడూ నన్నే గుర్తుంచుకొని ధ్యానించే వారికి మోక్షం ఇవ్వడమే నా వ్రతం. నా లీలలు, నా చరిత్ర తలుచుకుంటూ నన్నే ధ్యానిస్తూ నాపై భక్తి కలిగి నా నామం జపించే వారికి ఇంద్రియ విషయాలపై విశ్వాసం ఎలా ఉండగలదు? నా చరిత్ర విన్నంత మాత్రాన్నే ఎవరినైనా మృత్యుముఖం నుండి రక్షిస్తాను, అతనికి వ్యాధి నివారణ అవుతుంది అని బాబా మనకి మాటిస్తున్నారనమాట. నా చరిత్ర విన్నంత మాత్రాన్నే ఎవరినైనా మృత్యుముఖం నుండి రక్షిస్తాను, అతని వ్యాధి నివారణ అవుతుంది. భక్తి శ్రద్ధలతో నా చరిత్ర శ్రవణం చేసి దానినే మననం చేస్తే నీకు శాంతి లభిస్తుంది అంటున్నారు. దేహాత్మ భావము మరియు ద్వైత దృష్టి నశిస్తాయి. ఏకాగ్రము పూర్ణము అయిన భక్తి వలన చిత్తమంతా కూడా దివ్యశక్తి మండలం అవుతుంది అన్నారు బాబా. మళ్ళీ మనం వచ్చే వారం ఈ అధ్యాయాన్ని చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. ఇప్పుడు మనం కొంచెంసేపు భజన చేద్దామండి. గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.